చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇంతవరకు పాడి స్తుతించాం, నీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగములను దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభువా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. దయతో నన్ను క్షమించి ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. మా ప్రియులు పలు స్థలాల నుంచి ఎంతో ఆశతో ప్రయాసతో వచ్చారు. వారి విలువైన సమయం నన్ను బట్టి వ్యర్థం కాకుండా లాగున మీరే కనిపించండి, మీరే వినిపించండి. నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. యాచబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. రానున్న వారిని కూడా త్వరపెట్టి తోడుకొనండి ఆయన. మరి మొదటి ఇంచుమించుగా సగం వర్తమానం అయిపోయేంత వరకు మన ప్రియులు వస్తూనే ఉన్నారు. ఈ కోవిడ్ వల్ల మరి సగం కింద సగం పైన ఉండడంతో లేట్గా వచ్చినా పర్లేదు, కింద కూర్చోవచ్చు, అన్నయ్య గారికి కనపడడం అనేటువంటి ఒక ఆలోచన సాతానుడు వారిలో పుట్టిస్తూ ఉన్నాడు. దాంతో మరి లేట్ అవుతున్నారు. నాయన, ఈ దినం మీ సన్నిధిని ఉండడం అది మీ ఆజ్ఞ. ఈ దినమంతా మీకోసమే మేము ఉండాలి. స్వార్థపరులమైపోయి మీ సమయాన్ని దొంగిలి మా అవసరాల కోసం వాడుకుంటూ ఉన్నాం. దయతో క్షమించమని కోరుతున్నాను. అని సకాలంలో మీ సన్నిధిని ఉండాలనేటువంటి తలంపు ఆలస్యమవుతున్న వారి హృదయాల్లో నూతనంగా పుట్టించి స్థిరపరచమని కోరుచు ప్రతిమాలుకుంటున్నాను. వచ్చిన వారెల్లా తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, ఈ సౌండ్ సిస్టమ్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తున్నాం. నన్ను, మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభు మా ప్రియ రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనం చిన్న పాట పాడదాం. 540వ కీర్తన. పాత పుస్తకాలు అయితే 804, లేటెస్ట్ బుక్స్ 546. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. 1, 3, 5 చరణాలు ఒకటి విడిచి ఒకటి పాడదాము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని బట్టి రాయబడిన కీర్తన. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు అనే కీర్తన పాడదాం. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగానున్నాడు. నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. పాపశపములా బాపా మానవరూపి ఆయనే. పాపశపములా బాపా మానవరూపి ఆయనే. అద్భుత ప్రేమ చూపి
మనలను తానే రక్షించెను అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను యెహోవాయే మన దేవుడు మార్పులేని వాడు యెహోవాయే మన దేవుడు మార్పులేని వాడు కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొను తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొను యెహోవాయే మన దేవుడు మార్పులేని వాడు యెహోవాయే మన దేవుడు మార్పులేని వాడు సంఘముగా చేరి యెహోవాకే మొర్రపెట్టెదము సంఘముగా చేరి యెహోవాకే మొర్రపెట్టెదము ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే ఆపత్కాలమందు ఉత్తరమిచ్చును ఆయనే యెహోవాయే మన దేవుడు మార్పులేని వాడు యెహోవాయే మన దేవుడు మార్పులేని వాడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు యెహోవాయే మన దేవుడు మార్పులేని వాడు యెహోవాయే మన దేవుడు మార్పులేని వాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మనలందరినీ కూడా ఆయన బలిష్టమైన బాహువుల కింద భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా ఉంచి ఈ పునరుత్థాన దినం ఆయన ఆజ్ఞను మనం అనుసరించి నడుచుకోవడం ద్వారా ఆయన ఆశీర్వాదాలు పొందడానికై మనకిచ్చిన ఆయన కృపను బట్టి ఆయనకి వందనస్తులమై ఉన్నాం. మరి ఈ వాక్య భాగాన్ని మనం ఇదివరకు ఒకసారి విన్నామనుకుంటున్నాం. విన్నట్టుందా? ఎవరికైనా కొత్తగా ఉందా? ఎప్పుడైనా విన్నామనుకుంటున్నారా? మీరు అంత మంచోళ్ళు, నన్ను చాలా ధన్యుని చేస్తున్నారు. భయపడకుండా మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్పచ్చు. భయపడకుండా మళ్ళీ మళ్ళీ ధైర్యంగా చెప్పచ్చు. వెళ్ళలేదమ్మా మనం ఇప్పుడు? వెళ్ళలేదా?
మిమ్మల్ని ఎవరిని ఇక్కడికి వచ్చి చెప్పమనండి, వింటే విన్నామని చెప్పచ్చు. అయితే ఎన్ని మార్లు విన్నా దేవుని వాక్కు కొత్తగానే ఉంటుంది. ఎన్ని మార్లు విన్నా సరే అది కొత్తగానే ఉంటుంది. దేవుడు తన ఇష్టానుసారంగా దాన్ని తీసుకెళ్ళిపోతాడు. మనం ఇందులోనే ఉండాలా, ఇక్కడే ఉండాలి, ఇదే చెప్పాలా అనుకుంటా కుదరదు. అక్కడ ఉండనీయడు ఆయన. ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళిపోతాడు. రాత్రి అలాంటివి తనకు చాలా అద్భుతంగా అనిపించింది. పోయిన శనివారం ఆ భాగాలు చెప్పేశాం. అంతకుముందు శనివారం మళ్ళీ నిన్న అదే భాగం మళ్ళీ మొదలు పెడితే మొదటి వచ్చిన దగ్గరే మొత్తం గంట టైం అయిపోయింది. అంతకుముందు శనివారం యెషయా 31 అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ధ్యానించాం, అయిపోయింది. మళ్ళీ అవే భాగం పుచ్చుకున్నాం. రాత్రి పుచ్చుకుంటే 1వ వచనం దగ్గరే మొత్తం టైం అయిపోయింది. ఇంకా 8 వచనాలకి వెళ్ళలేదు కూడా. చూడండి దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపించగలడు దాన్ని బట్టి. కాబట్టి ఇది ఎన్నిసార్లు చెప్పుకున్న దేవుని వాక్కు మామూలుగా చందమామ కథల పుస్తకం లాంటిది కాదు, ఒక నవల లాంటిది కాదు, ఏదో ఒక సినిమా లాంటిది కూడా కాదు. చూసేసాం, అదే అయిపోయింది. అలాగేం ఉండదు. అసలు మనం ఊహించాం. ఇదివరకు మనం ఏం విన్నాం, ఇప్పుడు ఏం వస్తుంది అసలు మనకి అర్థం కాదు. దేవుడు అంత ఆశ్చర్యకరంగా నడిపిస్తాడు. అందుకే అన్న బైబిల్ జాన్ గారు, బైబిల్ జాన్ అని పేరు వచ్చేసింది దానికి, జీ జాన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సంపదలకు గని అని చెప్పేవాడు ఆయన. సంపదలకు గని, ఒక గనిని మనం తవ్వుతూ ఉంటే ఎప్పుడూ ఒకే మెటీరియల్ రాదు. అదే గనిలో తవ్వుతూ ఉంటాం, ఒక్కొక్కటి వస్తాం, వేరు బయటకు వస్తూ ఉంటాయి. అలాగే ఇది కూడా సంపదలకు గని అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగం, ఇక్కడ నికోదేముతో క్రీస్తు మాట్లాడిన మాటలు, తనను ఎవరు చూడకుండా ఉండేటువంటి ఒక రాత్రి సమయంలో తనను కలుసుకోవడానికి వచ్చినటువంటి ఒక పరిసయుడైనటువంటి అధికారి అయినటువంటి నికోదేముతో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడడు అనేటువంటి మాట. తిరిగి జన్మించడం. మరి 2014 సంవత్సరంలో జూన్ 18వ తారీఖున చేబ్రోలు దూపుచర్ల జంక్షన్లో ఒక కారు కొట్టేసింది నన్ను. బ్రతికే ఛాన్సే లేదు ఆ యాక్సిడెంట్కి. అటువంటి యాక్సిడెంట్లో ఎక్కడ రక్తపు చుక్క అసలు చెమర్చకుండానే దేవుడు కాపాడాడు. అంటే దీన్ని ఎవరికైనా చెప్తే మళ్ళీ పుట్టినట్టే అంటారు. నేను మళ్ళీ పుట్టినట్టే, ఎందుకంటే అక్కడ బ్రతకడానికి అసలు 1% కూడా ఛాన్స్ ఉండదు. ఒకవేళ బ్రతికిన మంచానికే పరిమితం అయిపోవచ్చు. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఒకదాని వెనకాల ఒకటి ఆపరేషన్లు జరుగుతాయన్నమాట. ఎందుకంటే కండలు వేలాడిపోతాయి, ఎముకలన్నీ విరిగిపోతాయి. అదే స్పైనల్ కార్డ్ అయితే ఇక మంచమే, వీల్ చైరే. అంత భయంకరమైన యాక్సిడెంట్ అది. అద్భుతంగా దేవుడు 2 జబ్బలు పట్టుకుని లేపేసి కూర్చోబెట్టేసినట్టుగా బండి మీద నుంచి తీసి రోడ్డు మధ్యలో నన్ను కూర్చోబెట్టేశాడు. అలా అయిపోయింది నా పని అనుకున్నాను. అంతే, కారు మీదకి వెళ్ళిపోయి కారు కొట్టేసుకుంటున్నాయి అనుకున్నాను. ఇక అయిపోయింది నా పని అని కళ్ళు మొదలడిపోయి తెరిచి చూస్తే రోడ్డు మధ్యలో కూర్చున్నాను. రోడ్డు మధ్యలో ఇది తప్పిన ఇంకోటి మీద పడిపోవచ్చు. హైవేది దానిని ఒకటి దానిని కలిపి తెగొచ్చేస్తుంటాయి. ఇది తప్పినా ఇంకోటి ఏదో మన మీద పడిపోవచ్చు. కానీ ఒక్కటి కూడా రాలేదు ఇంకా వాహనాలు. నేను లేచి వెళ్ళిపోయి డివైడర్ మీద కూర్చున్నా. రోడ్డు బయటకు వచ్చేయలేదు, నేను మధ్యలో కూర్చున్నా. మళ్ళీ బయటకు బాబోయ్ చెప్పి బయటకు వచ్చేస్తారు కదా. బతికాను రా బాబా అమ్మయ్య అనుకుంటా గబగబా బయటకు వచ్చేస్తారు. కానీ
డివైడర్ మీద కూర్చున్నాను, నేను బయటికి రాలేదు అసలు. అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్నాను అనమాట. అప్పుడు మళ్ళీ వాహనాలు మొదలయ్యాయి, అన్నీ రాలేదు. దాన్ని ఏమంటాం ఇప్పుడు? నేను తిరిగి రెండో జన్మ ఎత్తినట్టే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ జంక్షన్కి వెళ్ళాను, బండి వేసుకుని అమ్మో జాగ్రత్తగా వెళ్ళాను. ఎక్కడెక్కడో చూసుకుని ఏమైనా వస్తున్నాయా చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఒక అనుభవం వచ్చింది, అక్కడ రెండో జన్మ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈసారి మళ్ళీ అదే రోడ్డుకి వెళ్తే అంత దూరం చూసి ఏమీ లేవు అనుకుంటేనే మనం దాడతాం. అంటే జాగ్రత్త పడతాం. రెండవ జన్మ అంటే జాగ్రత్త పడే జన్మ కదా. ఒకసారి పిల్లి పాలు తాగేసింది అనుకోండి, వెనకాల తలిపేయలేదు, అందుకే తాగేసింది. ఇప్పుడు ఏం చేస్తాం? ముందు వెనకాల తలిపేసామే లేదా చూసుకుంటాం, లేకపోతే మళ్ళీ తాగద్దు. అంతే కదా, అది అంతే. ఇలా ఒక్కొక్క ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. దాన్ని రెండవ జన్మ అంటారు, తిరిగి జన్మించడం అంటారు. ఆ మాట నికోదేముతో చెప్పాడు. ఇప్పుడు మనమందరము దేవుని చేత పాపరహితులుగా నిర్మించబడిన వారిలో నుంచి పుట్టుకొచ్చాం. అది మొదటి జన్మ. పాపులైన వారి కడుపున పుట్టుకొచ్చాం కాబట్టి పాపులుగానే పుట్టాం. అలాంటి మనకి దేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాప శాపాలు కల్వరి శిలువ మీద తన భుజాల మీద మోసుకెళ్ళి మన నిమిత్తము మనం చనిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మన మరణ శిక్ష ఆయన భరించడం ద్వారా ఇప్పుడు మనకి రెండవ జన్మెత్తే అవకాశం ఇచ్చాడు. మళ్ళీ దేవుని పిల్లలయ్యే అవకాశం ఇచ్చాడు. అది పోగొట్టుకున్నాం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా అది దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకు మరి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో తన్నెందరు అంగీకరించిరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతివారు కదా ఏమైపోతారంటే అప్పుడు వాళ్ళు దేవుని పిల్లలైపోతారట. అంటే మరొక జన్మ, రెండో మారు దేవుని పిల్లలు అవుతున్నారు. అంటే తిరిగి జన్మింప చేసి ఆ తండ్రికి మనల్ని మళ్ళీ పిల్లలుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. దీన్ని తిరిగి జన్మించటం, ఈ అవకాశం అందరికీ ఓపెన్ చేశాడు యేసుప్రభు. ఎవరు యేసును అంగీకరించినా, ఎవరు ఆయన నామమందు విశ్వాసం ఉంచినా, అంటే ఏంటి ఇందులో? మరణశిక్ష నాది. అజ్ఞాతిక్రమ పాపం చేసిన పాపులైన తల్లిదండ్రులకు పుట్టడం ద్వారా నేను కూడా పాపిగానే పుట్టాను. పాపానికి వచ్చేటువంటి జీతం మరణమే కాబట్టి నేను మరణశిక్షకు లోనయ్యున్నవాడను, లోనయ్యున్న దానను. అటువంటి మేము చనిపోక్కర్లేకుండా మా స్థానంలో దేవుడి కుమారుడుగా చనిపోయాడు. ఆ విషయాన్ని ఎవరు అంగీకరిస్తారో వారందరూ ఆయన మరణంలోనికి పాలిభాగస్థులైన వారు. తద్వారా వచ్చేటువంటి పునర్జన్మ వారికి లభిస్తుంది అనేటువంటి దాన్ని నమ్మి ఎవరుంటారో అలాంటి వారందరికీ ద్వారం తెరవబడింది. అదే మాట తిరిగి జన్మించాలి. ప్రతి వారు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే తిరిగి జన్మించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లోక సంబంధమైన దేహంలో ఉన్న వీరు ఆత్మ సంబంధమైన లోకంలో దేవునితో పాటు ఉండడానికి అర్హులు కారు. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు అని బైబిల్ చెప్తాను. రక్త మాంసాలు ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. అయితే క్రీస్తును అంగీకరించడం ద్వారా వారు పునరుత్థానులు కావాలా, తిరిగి జన్మించాలా. అంటే ఈ శరీర విషయాలన్నిటిల్లోనూ మరి చనిపోయిన వారు కావాలా, ఆత్మ సంబంధమైన విషయాల్లో నూతనంగా జన్మించిన అనుభవంలోనికి రావాలా. అప్పుడు మాత్రమే ఆత్మరూపి అయిన దేవునితో ఆత్మీయ లోకాలలో ఉండడానికి అర్హులవుతారు. ఈ విషయం యేసు ప్రభు ఆ నికోదేముతో చెప్పాడు. సరే అండి, మనం ప్రారంభం నుంచి చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో యోహాను
మరి ఏదైతే పని ప్రారంభించాడో ప్రభు పని, అది మొదటిగా ప్రారంభ వచనాలు మనం ఇక్కడ చూస్తాం. దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అంటూ బాప్తిస్మం ఇచ్చే యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే ఇదే మాట మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 14 నుంచి మొదలవుతుంది యేసు ప్రభు పని. మత్తయి సువార్తలో 3:1 బాప్తిస్మం ఇచ్చి యోహాను మొదలుపెట్టాడు. అయితే అదే పని యేసు ప్రభు ఎప్పుడు మొదలుపెట్టాడంటే అది మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 14 నుంచి 15 వచనాలు. ఎందుకంటే క్రీస్తు జన్మ వృత్తాంతం ఏమీ ఈ మార్కులో సువివరంగా ఉండదు. డైరెక్ట్గా ఆయన పనికాడికి వెళ్ళిపోయాడు. ఆయన ఏ పని నిమిత్తమే లోకానికి వచ్చాడో ఆ పని దగ్గరికి వెళ్ళిపోయాడు మార్కు గారు. అది మొత్తం ఆయన ఈ రకంగా తల్లి గర్భాన పడ్డాడు, ఎలా పుట్టాడు, ఎలా మొత్తం అన్నీ రాసుకొచ్చాడు. అలాగే సాతాను చేత శోధింపబడ్డం కూడా రాసుకొచ్చాడు. కానీ యోహాను ఈ మార్కు నేరుగా ఇక్కడ మొదలు పెట్టేశాడు. అయితే యోహాను ఈ మత్తయి 3:1 చెప్పింది 4:17 నుంచి యేసు ప్రభు ప్రారంభించాడు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ఇది పని యేసు ప్రభు ప్రారంభించాడు. అక్కడ చూడండి, అక్కడ యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, కానీ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈయనే మార్క్స్ వార్తలో ఆ మాట రాశారు అక్కడ. అయితే ఈ మత్తయిలో పరలోక రాజ్యం అనే పదాన్ని ఉపయోగించారు. కాబట్టి మారు మనసు పొందండి అంటూ యేసు ప్రభు ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే ఈ క్రమం ఇలా ప్రకటన మొదలైంది, చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి ఈ విషయాల్ని విన్నాడు. అతను ఎవరు? నికోదేము ఎవరు అంటే ఒక అధిపతి, పరిసయుడు కూడా. పరిసయుల గురించి మీకు చెప్పాను ఇంతవరకు. అది గుర్తుందా? పరిసయుని గురించి వివరంగా చెప్పాను, క్లాస్ అంతా చెప్పాను పరిసయుల గురించి. అప్పుడు యూదుల్లో 2 రకాల తెగలుండి, పరిసయులు, సద్దూకయులు. పరిసయులు, సద్దూకయులు అనేటువంటి 2 తెగలు ఉండేవి. వారి వేరు నమ్మకాలు, వాళ్ళిద్దరూ కూడా ఒకే మతం అయినా వేరు నమ్మకాలు వాళ్ళకి. ఈ పరిసయులు అంగీకరించేదాన్ని సద్దూకయులు అంగీకరించరు. పరిసయులు ఏమంటారు? పునరుత్థానం ఉంది, దేవదూతలు ఉన్నారు, వీటన్నిటినీ ఒప్పుకుంటారు పరిసయులు. కానీ సద్దూకయులు పరిశుద్ధాత్మ లేదు, దేవదూతలు లేవంటారు. వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. అయితే ఈ నికోదేము అయితే ఈ పరిసయులు తెగకు చెందినటువంటి వాడు. మరి యేసు ప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ 6,000 మంది వరకు ఉన్నారంట పరిసయులు. 6,000 మంది వరకు పరిసయులు ఉన్నారంట యేసుప్రభు ఉన్న కాలంలో. అక్కడ వీళ్ళు ఏం చేసేవారు? ఇది చాలా నిష్ట కలిగినటువంటి వారు, ఖచ్చితంగా చాలా నిష్ట. అటు ఇటు అసలు బెసకరు, స్థిరంగా ఉంటారు. ఒకవేళ అటు ఇటు బెసికినట్టుంటే వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయి, ఉన్న పదవిలోంచి పీకేస్తారు, ఉంచరు అక్కడ, అంత కఠినంగా. కానీ ఒక సమయంలో మరి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అంతియొకయ రాజులు యూదుల ఆచారాల్ని మార్చేసి గ్రీకు ఆచారాల్లోకి తీసుకురావాలని వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారట. అంతియొకయ రాజులు యూదుల ఆచార సంప్రదాయాల్ని మార్చేసి అవి గ్రీకు సంప్రదాయంలోకి తీసుకురావాలని రాజులే గట్టిగా ప్రయత్నం చేశారంట. అయితే వీళ్ళు లొంగలేదు అస్సలు. మా పద్ధతులు మా ఆచారాలు వదలం, మార్చుకోం, ఈ గ్రీకు సంప్రదాయాల్లోకి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రాము అంటూ చాలా స్థిరంగా వారి ఆచార సాంప్రదాయాల్ని అస్సలు వదలకుండా ఉన్నారు, అంత స్థిరులు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వచ్చి కొత్తగా చెప్తుంటుంటారు వాళ్ళు. అంటే వెనకాల అనుకోండి అంత్యోక్య రాజులు అంటే తర్వాత వాళ్ళే, కానీ ముందే యేసుప్రభు ఇది ఇప్పుడు మారలేదు. వాళ్ళు
అప్పుడు మారలేదు, తర్వాత కూడా మారలేదు. యేసుబాబు చెప్పినప్పుడు మారలేదు. రాజులు మారుద్దామనుకున్నా కూడా వారు మారకుండా చాలా స్థిరంగా ఉన్నారు. అన్యులతో కలవకుండా యూదామత సాంప్రదాయాలతో చాలా స్థిరంగా వీళ్ళు ఉండి తమ రాజ్యాన్ని కూడా రోమీల చేతిలో నుంచి కాపాడుకోవాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు బాగా చేశారట. కానీ తర్వాత మరి యేసుప్రభు వచ్చినప్పుడు వీరి గురించే చాలా కఠినంగా మాట్లాడాడు ఆయన. పరిసయ్యుల్ని మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. పరిసయ్యుల్ని మీరు సున్నం కొట్టిన సమాధులు. సమాధులు పైకి ఎంత బాగుంటాయి, ఎలా పైన గ్రానైట్ రాళ్ళు వేసినా సరే, ఎంత గొప్ప గొప్ప పదార్థాలు వాటి పైన తయారు చేసినా సరే, తెరితే లోపలే ఉంటాయి, కంపే కదా. కుళ్ళిన ఎముకలు శల్యాలు కంపు కొట్టింది తప్ప ఏముండదు. అది ఎంత బాగా సమాధి ఎంత బాగున్నా సరే. అలాగే మీరు కూడా పైకి ఎంత బాగా కనపడతా ఉన్నా సరే మీ లోపల ఏముంది, కంపు ఉంది. సున్నం కొట్టిన సమాధులు మీరని చెప్పేసి అంత కఠినంగా మాట్లాడారు వాళ్ళు. ఇంకా ఏమన్నాడు, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి 7 సముద్రాలు దాటి వెళ్ళిపోతారు. అంటే పొరపాటును మారి మీలోకి వస్తే కనుక మీకంటూ 7 ఎంతల వాడిని నాశనం చేసేస్తారు. మీరు పరలోక ద్వారాన్ని మూసేస్తారు. మీరు పోయేవాడిని పోనివ్వరు అంటూ ఈ పరిసయ్యుల గురించి అంత కఠినంగా మాట్లాడాడు యేసుప్రభు, చాలా కఠినంగా. కొంతమంది నిష్ఠాగరిష్ఠులు ఉంటారు, బాగానే మంచి నిష్ఠగా ఉండడం మంచిదే, పద్ధతులు చక్కగా పాటించడం కూడా మంచిదే. అయితే ఇవన్నీ కూడా సాటి మనిషిని ప్రేమించడానికి అడ్డొస్తే మాత్రం మంచిది కాదు. మనిషి ప్రేమించలేకపోతే ఇంకెందుకు వారి పద్ధతులు పాడుగాను, అనవసరం కదా. నువ్వు మనిషివే, తాటివాడు మనిషే. నీకు ఎలా అవయవాలు ఉన్నాయో వాడికి అలాగే ఉన్నాయి. నీలో ఎలా రక్తం ఉందో వాళ్ళు అలాగే రక్తం ఉంది. నీకు ఎలా ఏడుపు కన్నీరు సంతోషం ఆనందం ఉంటే వాడికి కూడా అవన్నీ అలాగే ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకు ఆ మనిషిని మనిషిగా ప్రేమించకుండా వాళ్ళ ఇంట్లో ఉండి కుక్కపాటి కూడా చూడరు, వాళ్ళు పెంచుకునే కుక్కలా కూడా చూడరు. మనిషిని కుక్కని ఎత్తుకుంటారు, ముద్దేడతారు, వాళ్ళ పరుపుల మీద ఊరేగిస్తూ ఉంటారు. సాటి మనిషిని గుమ్మం దాటినివ్వరు. కుక్క కంటే హీనపరుస్తూ ఉంటారు తమ తోటి మనిషిని. ఏ మతమైనా ఏ పద్ధతి అయినా మనుషుల్ని ఐక్యపరచడానికి, మనుషుల మధ్య భేదాలు లేకుండా చేయడానికి, అందరూ ఈ లోకంలో ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా దేవుని మహింకరంగా జీవించడానికి అదే తప్ప రకరకాల పేర్లు పెట్టుకుని కులాలని మతాలని లేకపోతే ఇంకొక గోత్రాలని ఆస్తులని పదవులని అధికారాలని విద్య అని ఇవన్నీ పెట్టేసి మొక్కల కింద విడగొట్టేయడానికి కాదు. ఈ పరిశైలికి అంటరానితనం బాగా ఎక్కువ. అనిలు ఎవరిని ముట్టుకోరు, వారు ఉండే చోటుకి వెళ్ళరు, వాళ్ళతో ఏమి తినరు తాగరు. అంత కఠినం అన్నమాట, అంత కఠినంగా ఉంటుంది ఈ పరిశైలి. అంటే ఇక్కడ వీళ్ళ గురించి అయిపోద్దేమో అసలు విషయానికి వెళ్ళకుండా. చాలా వివరాలు ఉన్నాయి మనకి. ఇలా సేకరించే మొత్తం మీద నెట్లోంచి తీసుకొచ్చాం, మన బైబిల్లో దొరకయి మామూలుగా సేకరించినటువంటి సమాచారం. వీళ్ళు బోధలు వీళ్ళ గుణాలు ఎలా ఉంటాయంటే, యూదుల తెగలలో పరిసయ్యులు యూదా మతమందు ఎక్కువ అభిమానం. యూదులే వాళ్ళు, కానీ యూదా మతం అంటే వల్లమాలిన అభిమానం అనమాట. అస్సలు మారరు. సౌలు లాంటివాడే. అందుకని యేసు ప్రభుని వెంబడించిన వారిని చంపేయడానికి, బాధ పెట్టడానికి, గుర్రాలు కట్టి ఈడి చేయడానికి. ఎందుకంటే యూదా మతం అంటే అంత పిచ్చి అనమాట. యూదా మతానికి విరుద్ధంగా ఏం మాట్లాడినా ఏం చేసినా అస్సలు సహించలేడు, ఊరుకోలేడు. పరిసయ్యుడు సౌలు కూడా తర్వాత మారిపోయాడు. అటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. చాలా తీవ్రమైనటువంటి అభిమానం కలిగినటువంటి వాళ్ళు. యూదా మత పిచ్చి అభిమానం అన్నమాట. ఆ విషయంలో వెర్రోళ్ళు అయిపోతారు. అలాగే వీరు
పాత నిబంధన మాత్రము కాకుండా ఇంకా వారి శాఖలో పారంపర్యాలు ఉంటాయి. కొన్ని పారంపర్యాలు పాత నిబంధన గ్రంథాన్ని కేవలం కొత్త నిబంధన యేసుప్రభు వచ్చిన తర్వాత వచ్చింది. పాత నిబంధన ముందు ఉంది. కానీ అది ఒక్కటే కాకుండా వంశపారంపర్యంగా వారి పెద్దలు అనుసరించినటువంటి పద్ధతులు ఏమి ఉంటాయో వాటిని కూడా చాలా నిష్టగా, దేని నిష్టగా అనుసరించాలి? పాత నిబంధన పర్లే, మనుషులు పెట్టి అవి ఇవి ఒకేలా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. అలాగే పెద్దల పారంపర్యాలను కూడా విడిచిపెట్టరు. అలా ఉంటారంటే హబక్కూకు 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. వారు ఘోరమైన భీకర జనంగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరుచుకొందురు. చూడండి, వాళ్ళ ఇష్టానికి కొన్ని పద్ధతుల్లో కల్పించేసుకుంటారండి. దేవుడిచ్చిన పద్ధతులు కాదు. దేవుడు ఏది చెప్పాడో దాన్ని అనుసరించడానికి బదులు తమ ఇష్టానికి అనుగుణంగా మార్చేసుకుంటారు అన్నీ కూడా. అలాగే ఈ పరిస్థితి తెగ కూడా దేవుడిచ్చినటువంటి ఆ పాత నిబంధన దానితో పాటుగా పూర్వం పెద్దలు ఏదైతే అనుసరించారో కొన్ని పద్ధతులను పెట్టారో ఆ పద్ధతులను కూడా ఇప్పుడు కూడా చాలామంది చూడండి పెద్దోళ్ళు మాట్లాడతారు. పెద్దోళ్ళు ఒకవేళ తమ కులం కాని వాడిని ఎవరైనా ఇంటికి తీసుకొస్తే ఆ పెద్దోళ్ళకి అసలు ఇష్టం ఉంటుంది. ఆ ముసలోళ్ళు ఉంటారు, అసలు ఇష్టం ఉంటుంది వాళ్ళకి. అస్సలు ఎలా మాట్లాడతారు తెలుసాలు? ఏమోయ్ ఎవడేవాడు, ఎవడాడు, ఇడాడు కులం ఏంటి, అసలు మన ఇంటా ఉంటా ఉందా, ఇలా కులంగాలను వెంటేసుకొస్తాం అంత మొదలెట్టేస్తారు ఈ ముసలాళ్ళు. అంటే పెద్దలు అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు చాలా చేదస్తంగా మాట్లాడుతూ ఉంటారు. పెద్దల పారంపర్యాలు. మరి ఆ కాలం అది అజ్ఞాన కాలం, అలా ఉన్నారనుకోండి. ఇప్పుడు విద్య పెరిగింది, జ్ఞానం పెరిగింది, ఇప్పుడు కూడా అలాగే ఉంటే యువతకు ముసలి వాళ్ళకి మధ్య ఇదే ఘర్షణ. కుర్రగాళ్ళు ఇప్పుడు చాలా మటుకు పట్టింపులు తగ్గిపోయి వీళ్ళు పాటించరు. ఫ్రెండ్ అంటారు, అడుగు ఏ కులమో పట్టించుకోడు, ఫ్రెండ్ అంతే, చట్టపట్టాలు వేసి తిరుగుతారు బాగానే. కానీ ఇది పెద్దోళ్ళు చూస్తే అమ్మో మూలన ఎక్కడుందో కర్ర తీస్తారు. మూలన ఎక్కడుందో కర్ర తీసి మనవరాలని కొట్టడానికి తయారైపోతారు వీళ్ళు. వాళ్ళకి అస్సలు నచ్చదు. నిజంగా ఆ తరం వెళ్ళిపోతుందిలేండి, ఇంకా లేదు, ఆ తరం వెళ్ళిపోతుంది. అంత పెద్ద వయసు వాళ్ళు ఇప్పుడు అంత చాదత్తంగా ఉండేవాళ్ళు కాలం చేసేసారు, చాలా అరుదుగా ఉన్నారు. ఇంకా తర్వాత జనరేషన్ కొద్దిగా ఉంటాయి, మరీ ఎక్కువ ఉండవు, కానీ మూలాలు మట్టుకు కొద్దిగా ఉంటాయి, వాళ్ళంత ఉండవు. ఇంకా కాలం గడిచే కొద్దీ మొత్తానికి పోవాలి అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని లెగ్గొట్టడానికి మరొక వేరే నినాదం పట్టుకొస్తున్నారు కొంతమంది. ఎలా పోతే ఎలా కుదురుద్ది, అవి ఉండాలి, పోషించాలి సజీవంగా. అందుకంటే ఎక్కువ చేయాలి, కానీ తక్కువ చేస్తే ఎలా తయారవుతున్నారు కొన్ని శాఖలు. సరే చూద్దాం. తర్వాత చూడండి, యెహెజ్కేలు 33వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. నా జనులు రాదగిన విధంగా వారు మీ వద్దకు వచ్చి నా జనులైనట్టుగా మీ వద్ద కూర్చుండి మీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. కనపరుచుదురు కానీ వారి హృదయం ప్రేమకు బదులు లాభాన్ని అపేక్షిస్తుంది. అంటే రాదగిన విధంగా వస్తారు, వినదగిన విధంగా వింటున్నట్టే ఉంటారు, వాటి ప్రకారం మాత్రం నడుచుకోవడానికి వాళ్ళు వేరేది రాసేసుకుని ఉన్నారు. ఇది వింటారంతే. మనం నడుచుకోవడానికి మనకు ఉంది కదా, మనం రాసుకున్నది ఏదో, మన పద్ధతులు ఏవో మన పూర్వీకులు ఏం నేర్పారు, అవి మాత్రం వదలరు. అలానే ఇక్కడ రావడం మానరు, వినడం మానరు. వస్తారు, వింటారు, కానీ అనుసరించరు. మరి ఏమనుసరిస్తున్నారు? పెద్దల ఆ పారంపరాచార్యాలు ఎవడు ఉంటాయి, పారంపర్య ఆచారాలు ఉంటాయి కదా పాతవి, అవే వాళ్ళు అనుసరిస్తారు. ఇక్కడికి వస్తారు కానీ వింటారు, కానీ వీటిని మాత్రం అసలు అనుసరించినది దేవుడు చెప్పిన మాట ఇది.
వీళ్ళంతే పరిసయ్యులు. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం, పాత నిబంధన, అది వింటారు, అది చదువుతారు. కానీ ఏం చేస్తారంట, వాళ్ళు పెద్దలు ఏదైతే నడవాలని ఒక దారి పెట్టారో, ఏదైతే చేయాలని పెట్టారో వాటినే నడుస్తారు, వాటినే అనుసరిస్తారు, వాటితోనే వారు నడుస్తారు. ఈ పరిసయ్య తెగలో వీళ్ళొక్కళ్ళు అన్నమాట. ఇంకా వీళ్ళు ఇలాంటి పారంపర్యాల్లో ఒకటి ఏంటంటే పునరుత్థానము, దూతలు, రాబో న్యాయ తీర్పు, వీటిని నమ్ముతారు. పునరుత్థానం ఉంది, దూతలు ఉన్నాయి, మళ్ళీ రాబోయే తీర్పు కూడా ఉంది. దేవుడు మళ్ళీ వస్తాడు, తీర్పు తీరుస్తాడు. దీన్ని కూడా వీళ్ళు నమ్ముతారు. అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ విషయాన్ని అక్కడ మనం చూస్తాం. చదవక్కర్లేదులే, ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఏంటంటే వీళ్ళు నమ్మారు. ఏంటి? పునరుత్థానాన్ని నమ్మారు, దూతల్ని నమ్మారు, రాబో తీర్పును నమ్మారు. కానీ ఇలాంటి బోధలు అయితే వాళ్ళకి ముఖ్యం కాదు. పునరుత్థానాన్ని గురించిన బోధనలు పట్టించుకోరు, దూతల బోధనల్ని పట్టించుకోరు, నమ్ముతారు అంతే. అయితే వాటిని పట్టించుకోరు. తీర్పుల్ని నమ్ముతారు కానీ వాటిని పట్టించుకోరు. తీర్పుల్ని నమ్మితే దుష్క్రియలు ఎందుకు చేస్తారు? తీర్పు వస్తుంది, నాకు శిక్షింపబడతాను అని నమ్మితే తప్పు చేస్తారా? చేయరు కదా. సామాన్యులైతే చేయొచ్చు తప్పులు అలాగా, కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, ఉపవాసన పట్టేశారు, బోధిస్తారు. కానీ వాళ్ళు ఎలా చేస్తారు తప్పులు? బోధిస్తారు అంతే. దాన్ని మాత్రం వాళ్ళు అనుసరించేటువంటి వారే మాత్రము కాదు. అలాగే భోజన పనాదులు అంటూ అనేక ఆచారాలు. భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి, నేను తీసుకుని తాగితే ఏం చేయాలి, అలాగే మనుషులతో మసిలేటప్పుడు ఎలా ఉండాలి, భోజన పానాదులు, అలాగే అంటూ, ఇటువంటి వాటిని చాలా చాలా నిష్ఠగా వీళ్ళు పాటించేవారంట. మార్క్స్ వార్తలో 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుతాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు వచ్చి, ఆయన శిష్యులు కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని, చేతులు కడుక్కోవాలంటే అంతే. చేతులు ఎప్పుడు కడుక్కోవాలి, ఎందుకు కడుక్కోవాలా, ఎందుకు కడుక్కోవాలి? ఆ చేతులు ఏదైనా ముట్టుకోరని, ముట్టుకుంటే ఏదైనా అపరిశుభ్రత లోనైతే అప్పుడు కడుక్కుంటాం ఖచ్చితంగా. ఇంట్లో స్నానం చేసి వచ్చిన తర్వాత అలాంటివి ఏమీ ముట్టుకోలేదు, పరిశుభ్రంగానే ఉన్నాయి కాబట్టి కడుక్కోకపోవచ్చు. అక్కడ అవసరాన్ని బట్టి కడుక్కోవాలి, అంతేగాని వాళ్ళకి అది కాదు, కడుక్కోవాలంతే. అవసరం ఉన్నా లేకపోయినా భోజన చేతకి వెళ్ళామంటే కడుక్కోవాలంతే. కడుక్కోకుండా నువ్వు చేసావంటే అది అపవిత్రం అంటారనమాట. ఏముందిరా బాబు, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను శుభ్రంగా, ఏం ఉరికి లేదు, ఏమి లేదు, లేదు నువ్వు కడుక్కోవాలంతే. అదనమాట వాళ్ళ పద్ధతి. శిష్యులు చేతులు కడుక్కోకుండా తిన్నారంట. అది పెద్ద ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి, పెద్ద ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. ఇంకా చూచారు అవి పెద్దల పారంపర్యాచారం. అది ఎందుకో అవసరం లేదు, వాళ్ళు చూపించారంతే, వాళ్ళు చేశారంతే. అలా మనం నడుచుకోవాలంతే, వాళ్ళు మనం చూపించారు, ఆ ప్రకారం మనం వెళ్ళాలంతే. అదే నేను మన ఇంటా వటా ఉందా, ఇలాంటి మాటలు అందుకే వస్తాయి. ఎప్పుడూ చేశారు మన పెద్దోళ్ళు, మనం అలాగే ఉండాలి ఇప్పుడు కూడా. ఎందుకు ఉండాలి అనే ప్రశ్న ఉండదు, రీజనింగ్ లేదు ఇక్కడ. ఎందుకు ఉండాలి అలా అని ప్రశ్న ఇస్తే జవాబు ఉండదు. ఎదురుచ్చేస్తున్నాడు వీడు, అది మాట ఏంట్లేదు వీడు అంటారు సమాధానం చెప్పలేక. ఇప్పుడు ఎందుకు ఉండాలి అని అడిగినప్పుడు నిజంగా దానికి కారణం అంటే చెప్పచ్చు కదా, ఇదిరా నాయన కారణం, అందుకే మనం ఇలా ఉండని చెప్పచ్చు కదా. జవాబు లేదు, దానికి మంత్రం వేసేస్తారు. ఏంటా మంత్రం? అదిగో ఎదురికి ఇచ్చేస్తాడు, పెద్దలన్నీ గౌరవం లేదు అసలు వీడికి. అరే పిల్లడా వీడు ఎదిరిచ్చేస్తాడు రా, అసలు మాట ఏంట్లేదు వీడా, ఇలా ఎక్కేస్తారు పిల్లల బాధకి. సమాధానం ఏది మరి? ఎందుకు అని దానికి సమాధానం ఉంది. ఏదైనా సరే ఒక కారణం ఉండాలి కదా. ఏదైనా కారణం చెప్పలేకపోయినప్పుడు
మౌనంగా ఉండాలి అంతే. నువ్వు చెప్పగలిగితే చెప్పాలి, లేకపోతే మాట్లాడకూడదు. కానీ కారణము చెప్పలేరు, అదంతే అంటారు, అంతే అదంతే అంతే అదంతే. వీళ్ళు అలాగే చేస్తారు. పెద్దల పారంపర్య ఆచారాలు వాళ్ళు అప్పుడు కడుక్కోవాలని చెప్పారు, మనం కడుక్కోవాలంతే అంతే. తర్వాత ఇంకా ఉన్నాయి చూడండి. ఈ క్రీస్తు కాలంలో స్వనీతి పరులు మత వేషాలు వేసుకున్నారంటే వాళ్ళు. మతం అంటే వాళ్ళకి నిజంగా నమ్మకం లేదు. స్వనీతి అంతే, వాళ్ళు ఏది అనుకున్నారో అదే, దీన్ని అడ్డం పెట్టుకుంటారు అంతే. మత వేషం అది మత్తయి సువార్త 25వ అధ్యాయం 20 వచనంలో, అలాగే 16 నుంచి 12, ఇంకా 23 1 నుంచి 39 ఈ సందర్భాల్లో ఆ విషయాలు మనకి బయటకు వస్తాయి. మరి వీటి విషయమై క్రీస్తు వీరిని గద్దించాడు. కాబట్టి వీళ్ళు క్రీస్తుకు చాలామంది విరోధులు ఉన్నారు, వారిలో ఈ పరిసయ్యులే ముఖ్యులయ్యారు. ఎందుకంటే వీళ్ళని ఎక్కువగా గద్దించాడు. అందుకనే చూడండి మార్క్స్ సువార్త 3:6 వెలుపలికి పోయి వెంటనే హేరోదును కలుసుకొని ఎలాగా యేసుని ఎలా చంపేద్దాం అని బయటికి వెళ్ళిపోయి కుట్ర చేశారంట. యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి 57 వరకు కూడా మనకి ఇదే విషయం ఉంటుంది. చదవద్దులేండి, చాలా టైం పట్టద్దు. ఇది యేసుని ఎలా చంపేయాలి, ఎందుకంటే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. మీ వేషధారులు అంట, మీ సొంతం కుట్టిన సమాధులం అంట, పైకి ఇలా కనపడతా ఉంట, లోపలంతా కుళ్ళంట, కడిగి పాడేస్తున్నాడు పట్టుకున్న మనల్ని. ఈయన ఎలా చంపేయాలి అంతే తప్ప కుళ్ళు ఏముందో చూసుకునే పని లేదు. ఎందుకు ఇలా అన్నాడు? ఏంటి మనలో ఉన్న కుళ్ళు ఏంటి, మనలో ఏం తప్పు ఉంది, ఎందుకు ఈ మాట మాట్లాడాడు, ఒకసారి సరి చేసుకుంటూ పోద్దు కదా. అది లేదు, దానికి బదులు చంపేయడమే అని చంపేశారు. అలా కుట్ర చేశారు. వాళ్ళ ఉన్నారు, వీళ్ళల్లో శ్రేష్ఠులు కూడా ఉన్నారు. గమలీయేలు చాలా శ్రేష్ఠుడు, తర్వాత పౌలుగా మారిన సౌలు, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు పరిసయ్యులలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు అనమాట. అంటే బైబిల్లో వీళ్ళ గురించి చాలా సూచనలు ఉన్నాయి. చాలా సందర్భాలు దాదాపుగా ఒక 14 చోట్ల 14 అంశాలు కనబడతాయి. యేసు ప్రభుతో ఇంటరాక్ట్ అయినవి కూడా ఉంటాయి. అన్నీ 51 వీళ్ళ గురించి చేశారు 10,000. అసలు విషయానికి అలాంటి పరిసయుడు నికోదేము. ఇప్పుడు మనం మాట్లాడుకునేది నికోదేము గురించి. ఇలాంటి పరిసయుడు నికోదేము అన్నమాట. ఈయనకి లోపల యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటల మీద కాస్తంత ఆలోచన వచ్చింది. అవును కదా, ఆయన చెప్తున్నలో తప్పే ఉంది, మనం అలాగే ఉంటున్నాం కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి, కానీ మన పెద్దోళ్ళు మనుషులు చెప్పిన వాటిని ఎందుకు అనుసరిస్తున్నాం? ఆయన చెప్తున్నది కూడా అదే కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించండి, ఆయన మనకు పాత నిబంధన గ్రంథాన్ని ఇచ్చాడు, దాన్ని అనుసరించండి అని చెప్తున్నాడు. అది మానేసి మన తాతలు ఏం చేశారు, మన ముత్తాతలు ఏం చేశారు, వాటిని ఎక్కువ ప్రచారం చేస్తున్నాం. అందుకే కదా ఆయన తప్పు పడుతున్నాడు అన్నట్టు ఆలోచన నికోదేములో బయలుదేరి ఈయనొకసారి మనం కలుసుకోవాలా, ఈయనతో మాట్లాడాలా అని చెప్పి ఈ నికోదేముకు కోరిక కలిగిందంట. యేసు ఎవరో చూడాలా అనుకున్న వాళ్ళు ఎవరమ్మా? గణపర్పలు చెప్తారులే, ఎందుకంటే మొన్నే చెప్పాను. గణపర్పలు చెప్తారు, ఎందుకు మొన్నే మాట్లాడుకున్నాం. మిగతా వాళ్ళు చెప్పాలా? యేసు ఎవరో అని చూడగోరింది ఎవరు? జక్కయ్య కదా. అసలు జక్కయ్యని మనిషిగానే చూడరు ఆ ఎరుకో పట్టణస్థులు. రాక్షసుడు, స్వార్థపరుడు, జలగా పీల్చి పిప్పు చేసేస్తాడు, అన్యాయస్తుడు. అంతే తప్ప జక్కయ్య అనే పేరే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. అలా పేరు వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వాళ్ళు ఎలాంటి కోరిక వచ్చింది?
యేసు ఎవరు? ఎందుకు ఇంతమంది ఈయన వెంబడిస్తున్నారు? మామూలుగా మైక్ సెట్లు పెట్టి పిలిస్తే కానీ జనం రారు. అమ్మ 100 ఇస్తాము, పలావ్ ప్యాకెట్లు ఇస్తామంటే కానీ రారు. అలాంటిది ఈయన ఎక్కడికి వస్తే అక్కడికి వేలు వేలు తమ్మల కింద వచ్చేస్తున్నారు. అసలు ఏంటి ఈయనలో ప్రత్యేకత? ఏముంది ఈయనలో? ఏంటి సంగతి? చూడాలి. ఏమైనా సరే ఆ కోరిక కలిగింది, చూడాలి. అసలు అవసరమైతే ఇంకొక ఆలోచన కూడా చేద్దామేమో. అలా తిరిగి యేసుప్రభు మీద పన్నేసినేమో యాత్ర కూడా. ఆయా వ్యాపారం చేసుకునే వాళ్ళు లాభం పొందుతున్నారు కదా. నువ్వు కూడా వ్యాపారమే చేస్తున్నావు, నీకెళ్ళి బోళ్ళని అవుతున్నాయి, నువ్వు కూడా పన్ను కట్టాలని యేసుప్రభు మీద కూడా పన్ను ఎదురేమో. ఆ విషయం ఏదో కనుక్కుని పన్ను వేద్దామనుకుని వచ్చాడు. మొత్తం మీద యేసు ఎవరు అని చూడగోరాడంట కదా. అలాగే నికోదేము కూడా యేసును కలుసుకోవాలా, ఆయన ఎవరో ఏంటో చూడాలా, ఆయనతో ఒకసారి మాట్లాడాలనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ పబ్లిక్గా బహిరంగంగా అందరూ చూస్తుండగా వెళితే మాత్రం మిగతా పరిచయాలందరూ ఈయన వేలేస్తారు. ఒక అధికారం ఉంది, దాన్ని వీకేస్తారు. కాబట్టి చీకటి చాటున యేసు ప్రభువుని కలుసుకోవడానికి వచ్చాడు. చీకటి చాటున కలుసుకోవడానికి వచ్చాడు. అలానే ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళ, లేకపోతే ప్రార్థన చేయమని కోరడానికి వచ్చేవాళ్ళ, వీళ్ళు చూస్తే ఏమంటారు ఏంటో బాబు అని చెప్పి భయపడుతూ చీకటి చాటున రహస్యంగా వచ్చేటువంటి వాళ్ళు. చూడండి, ఇక్కడికి మందిరానికి వస్తే అందరికీ తెలిసిపోద్దని చాలామంది మామూలుగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని భీమవరం వెళ్తున్నట్టు బయలుదేరి ముదునూరు పడి వెళ్ళిపోతారు. ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు? ఈ ఊళ్ళో ఉన్నాయిగా మందిరాలు, ఇక్కడ రావచ్చు కదా. ఇక్కడికి వెళ్ళి కలిసి అందరికీ తెలిసిపోద్ది, అందరికీ తెలిసిపోద్ది. తెలియకూడదు కానీ వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఎందుకని మహత్తున్న దేవుడు అంట. మనకున్న మార్గం ఏంటి? ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఎలాగో హ్యాండ్ బ్యాగ్, అందులో ఒక బైబిల్ పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ భుజాన్ని తగిలించుకుని అటు ఎక్కేసి కనపరం వెళ్ళిపోయి భీమవరమా కాదు ముదునూరు పడు వెళ్ళిపోతారు అంతే. ఒకవేళ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కనబడితే చెయ్యి అడ్డెట్టుకుని ఇలా వెళ్తారు, చెయ్యి అడ్డెట్టుకుని వెళ్తారు. నేను సుజనా చౌదరి గారు చెన్నైలో ఈడీఐని విచారించిందంట. 7,000 కోట్లు బ్యాంకులకి ఆగేశాడు. మాజీ ఎంపీ, తెలుగుదేశం ఎంపీ, బీజేపీలో చేరిపోయాడు, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. ఆయన సుజనా చౌదరి అంటారు. ఆయన మద్రాసులో ఈడీ కోర్టు ఆయన్ని విచారించడానికి పిలిస్తే కారు దిగి చెయ్యలు అడ్డెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏమి ఎక్కడ చూసేస్తారు, పేపర్లో వేసేస్తారు, అల్లరి చేసేస్తారు అని చెప్పి. అవును, తప్పు చేశాడు, ఆయనకి ఆ భయం ఉంది. దేవుని దగ్గరికి వస్తానికి భయపడడం ఏంటి? సృష్టించిన సృష్టికర్త దగ్గరికి రావడానికి భయపడడం ఏంటి? ఇప్పటికీ కూడా అందరూ భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నికోదేము కూడా అలాగే వచ్చాడు, రాత్రిపూట వచ్చాడు, భయపడుతూ వచ్చి ఆయనతో మాట్లాడుతాడు. దాన్ని మనం చదివాం. ఇప్పుడు మనం చదివింది అది కదా. మరోసారి చదువుదాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఉన్నాడు. రాత్రి యందు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. కానీ ఎవరు భయపడుతున్నాడు? ఈయన చెప్పేది ఏంటి, ఈయన చేస్తున్నది ఏంటి? నువ్వు దేవుని దగ్గర నుంచే వచ్చావు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కంటే మనుషులు ఎక్కువ. నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు నాకు తెలుసు అంటాడు. అలాగే నువ్వే అద్భుతాలు చేస్తున్నావే, దేవుడు ఒకరికి తోడుగా ఉండకపోతే ఇలాంటి అద్భుతాలు అతని వల్ల జరగవు. కాబట్టి దేవుడు నీకు తోడయ్యున్నాడు, అక్కడి నుంచే వచ్చావు, ఆయన తోటి ఎన్ని చేస్తున్నావు నువ్వు అని చెప్పి చెప్తున్నాడు. కానీ చీకటి చాటును ముసుగేసుకొచ్చాడు మాట్లాడడానికి. ఎవరికి జాడుస్తున్నారు? ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత మంచి దేవుడమ్మా, ఈ మాటలు ఇలాగే చెప్తారు. కానీ చీకటి చాటునే వస్తారు, లేకపోతే ఎవరికి తెలియకుండా ఊరు వెళ్ళినట్టు వెళ్తారు. ఎవరికి భయపడుతున్నారు? అందుకే యేసుప్రభు ఏం చెప్పాడు? బట్టి దేహాన్ని చంపేటువంటి మనుషులకు భయపడద్దు, మీ దేహాన్ని నాశనం చేసి ఆత్మను కూడా నరకానికి పంపే దేవునికి భయపడండి అని చెప్పాడు.
కానీ మనుషులు ఏమంటున్నారు, ఈ దేహానికి ఏదైనా చేస్తారని భయపడతారు. తిడతారేమో, అవమానిస్తారేమో, నిందలేస్తారేమో, దీనికే భయపడతా ఉన్నారు. నరకానికి వెళ్ళినా పర్లేదు, ఏమో అసలు ఉందో లేదో ఎవరికి తెలుసు, ఒకవేళ ఉన్నా అక్కడ ఎవడు చూస్తాడు, ఇప్పుడు వీళ్ళు గొడవ పడలేం బాబా అని మనుషులకే భయపడతా ఉన్నారు కదా. ఈయన పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే, నికోదేము అంటే ప్రజలను జయించువాడు, అది ఆయన పేరుకున్నటువంటి అర్థం. ప్రజలను జయించువాడు, కానీ పేరుకు తగ్గట్లేడు. ప్రజలను జయించేవాడు ప్రజలకు ఎందుకు భయపడతాడు? పేరైతే ప్రజలను జయించేవాడు, కానీ ఆ ప్రజలకే భయపడిపోయి ఎవరినైతే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావంటున్నాడు, ఎవరినైతే దేవుడు నీకు తోడున్నాడు కాబట్టి ఇలాంటి కార్యాలన్నీ చేస్తున్నామని చెప్తున్నాడు, ఆయన కలుసుకోవడానికి మనుషులకు భయపడి చీకటి చాటున వచ్చాడంట. చీకటి చాటున వచ్చి ఇంత అంటున్నాడు ఈ మాటలు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఆ తర్వాత అందుకు యేసు ఒకవేళ ఆ ముందు నికోదేమన్న మాటలు మన గురించి మాట్లాడితే మనం ఏమంటామంటే మనం ఒకవేళ మన గురించి మాట్లాడకుండా మన గురించే ఆ నికోదేము అన్నట్టుగానే నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు నిజంగా దేవుడు నీకు తోడున్నాడు, లేకపోతే ఇలాంటి పనులు నువ్వు చేసావు, నువ్వు చాలా అని అలా చెప్పారనుకోండి, ఏమైపోతారు వీళ్ళు? అబ్బో పొంగిపోతారు, కాళ్ళలో వచ్చేస్తుంది. కాళ్ళ గురించే మాట్లాడుకుంటారు, కాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. కానీ అస్సలు పట్టించుకోలేదు ఈయన. నికోదేము ఏం మాట్లాడాడు వాటి విషయాలను అస్సలు పట్టించుకోకుండా ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప అది దేవుని రాజ్యాన్ని చూడలేడు. కొత్తగా జన్మిస్తే పడింది ఒక సమస్య. ఏంటి ఇలా చెప్పాడు? ఎలా కొత్తగా పుడతారు మనుషులు? ఇంత గొప్ప పరిచయుడు, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఎంతోమందికి బోధిస్తూ ఉన్నాడు, ఒక యూదుల అధికారిగా ఉన్నాడు, కానీ కొత్తగా జన్మించడం ఏంటో అర్థం కావట్లే. సత్యాన్ని తెలుసుకోవడానికి విద్యలు అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు, సత్యాన్ని గ్రహించడానికి ఇవేమీ పనికిరావు. ఇలోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి ఎలా ఉందట? వెర్రితనం. దేవుని గురించి అర్థం చేసుకోవడానికి లోక జ్ఞానం సరిపోదు, అది దేవునికి వెర్రిగానే ఉంటుంది అట్లా కదా. అందుకని ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పామరులు, విద్య లేని వారు అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు శిష్యులుగా. ఆయన శిష్యుల్లో శాస్త్రుల పరిచయాలు ఎవరు లేరు. ఆయన 12 మంది శిష్యుల్లో శాస్త్రులు లేరు, పరిచయాలు విద్యావంతులు ఎవరు కూడా లేరు. అర్రకొర్ర ఏదో చదువుకున్న వాళ్ళు, చేపలు అట్టుకున్న వాళ్ళు, సొంక వసూలు చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే. పెద్ద పదవుల్లో వాళ్ళు ఎవరు కూడా లేరు కదా. ఎందుకంటే పరలోక రాజ్యం గురించి తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి కావలసింది ఆత్మీయ ఆసక్తి, ఆత్మీయ జ్ఞానం. అంతే తప్ప ఈ లోక సంబంధమైన ఆసక్తి జ్ఞానం దేవుని దగ్గరికి మనల్ని ఎప్పటికీ తీసుకెళ్ళలేవు. ఎంత చదివైనా చదువుకొని ఉండొచ్చు, ఎంత గొప్ప ఉద్యోగాలైనా చేస్తూ ఉండొచ్చు, కానీ సత్యాన్ని అయితే వాళ్ళు తెలుసుకోలేరు. అందుకని సత్యాన్ని తెలుసుకోవడం కోసమే అన్న భక్త్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఐఏఎస్లు, ఐపీఎస్ డైరెక్టర్లు అందరూ కూడా సేవ చేసేవారంట. ఇక్కడ అధికారులు ఆదేశించేటువంటి వారు చిటికేస్తే చేతులు కట్టుకుని ఉంచుంటారు అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి. అటువంటి వాళ్ళు భక్త్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచున్నవారంట. అయ్యా, మేము మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నామండి, మీతో పాటు నడవాలనుకుంటున్నామండి. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవడానికి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే నాకున్న ఐఏఎస్ డిగ్రీ పనికిరాదు, లేకపోతే ఐపీఎస్ డిగ్రీ పనిచేయదు నాకు. దీనివల్ల నేను తెలుసుకోలేను ఆ సత్యాన్ని. అది ఆత్మ బయలుపరచాల, అది మీ ద్వారానే బయలుపరచాల. కాబట్టి మీ దగ్గర ఉంటాం, మీతో కలిసి పని చేస్తామంటే చేయలేరండి, నాతో కలిసి మీరు పని చేయలేరు. లేదు మేము చేస్తాము, ఒక ఐపీఎస్ అధికారిలాగా నేను చేస్తాను. అయితే పని చేయండి. అక్కడ చూడండి, ఆ బాబు అన్నం తింటూ అంత అన్నం వదిలేశాడు.
ఆ విస్తరి తీసుకురండి అన్నా అంట. భోజనాలు పెడితే ఓ చిన్న పిల్లాడు అలా కెలికేసి ఆ విస్తరిలోని సగం అన్నం వదిలేశారంటాడు. అది తీసుకురండి అన్నా అంట. తీసి పారేయమంటున్నాడేమో అనుకుని గబగబా వెళ్ళి తీసుకురావడం తేలికే కదా, వెళ్ళిపోయి తీసుకొచ్చారంట. తీసుకొచ్చారా, మొత్తం తినేయండి అన్న. ఆ పిల్లాడు ఎంగిల్ చేసింది. పిల్లాడు తిండి ఎలా ఉంటుంది చూడండి, అన్నీ అందులో కలిపేస్తాడు. తింటని ఇలా అంటాడు, మళ్ళీ అందులో పెడతా చెయ్య. అటువంటి భోజనం తినేయమన్నా అంట. తింటారా? అమ్మ గొప్పడవే బాబు నువ్వు అని చెప్పి దాన్ని పాడేసిపోతారు. మళ్ళీ తిన్నా ఖాళీ విస్తరి చూపించమన్నా అంట. తినేసిన తర్వాత నాకు చూపించే విత్తనం వదలు పడేయండి అన్నా అంట. చూడండి మరి సేవ ఎంత కష్టమో, సత్యం తెలుసుకోవడం ఎంత కష్టమో. ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి అధికారమా, ఐశ్వర్యమా, గొప్ప పేరా, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించడానికి అడ్డం. గ్రహించలేరు ఖచ్చితంగా. అందుకని గొప్ప గొప్ప పండితులు ఏమి ఏర్పాటు చేసుకోలేదు యేసు ప్రభు. అధముల్ని, విధి లేని వారిని, పామరుల్ని వీళ్ళని ఎంపిక చేసుకున్నాడు ఆయన కూడా చెప్పుకున్నాను. ఆ తర్వాత ఆ సత్యాన్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళకి ఏ అహంకారం ఉండదు. నాకేం తెలీదు అనేవాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తెలుసు అనేవాడు కాడి పడేసి కూర్చుంటాడు. చెప్తావా? చెప్పు, మాకు తెలియని విషయాలు ఏంటి చెప్పేది చెప్పు, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడే అని చూసేసాం అనుకున్నవాడు ఇంకేమంటాడు? ఏం తెలుసుకుంటాడు? తెలుసుకోడు కదా. కాబట్టి ఎవరిని ఎంపిక చేసుకున్నాడు ఆయన? అలా అహంకరించినటువంటి పామరుల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడో ఆ విషయాల్ని చాలా జాగ్రత్తగా మరి ఆలకిస్తూ ఉన్నారు. కావలసింది అదే. ఏదైనా ఒక విషయాన్ని నువ్వు సవివరంగా తెలుసుకోవాలంటే ముందు వినడం అనేది చాలా ముఖ్యం. అందుకే ప్రతివాడు వినడానికి వేగిరపడాలా. వినాలి కదా. విన్న తర్వాత దాని గురించి ఆలోచించాలంట. ఏంటి ఇలా చెప్పాడు ఈయన, ఇందులో మన సత్యం ఏంటి? నేను ఇలాగే నడుచుకుంటున్నానా, లేదా నేను భిన్నంగా నడుచుకుంటున్నానా? మరి నా నడతలో ఉన్న తప్పులేంటి? ఆయన చెప్పిన దాన్ని బట్టి సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సరి చేసుకుంటారు, పరిపూర్ణులు అవుతారు. కావలసింది అదే, ఆత్మీయ సత్యాలు తెలుసుకోవడానికి. నిజంగా మరి ఆయన చేశారంటే ఎంతో ఆశతో వచ్చాడు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆ పిల్లాడు విడిచిపెట్టిన ఎంగిలి విస్తరిలో ఉన్న అన్నమంతా తినేసి ఖాళీ అయిపోయిందండి. అన్న మొత్తం తినేసానని చెప్పి చూపించి పారేశాడంట. ఒక జిల్లాకి మకుటం లేని మహారాజు కలెక్టర్ అంటే. ఆయనతో మాట్లాడడానికి ఏమి ఉండదు, ఆయన చెప్పింది విని చేయడం అంతే. ఆయనకి ఎదురు చెప్పడానికి ఏమి ఉండదు, అసలు చెయ్యాలంతే, చెప్పడానికి ఉండదు, వాదించడానికి ఉండదు. అంత పవర్ఫుల్ కలెక్టర్ అంటే. అటువంటి వాడు వచ్చి భక్సింగ్ గారు ఏం చెప్పాడు ప్రశ్నించకుండా చేసేసాడు అంతే. ఆయనే ప్రశ్నించలేదు. ఇక ఆ చిన్నపిల్లడు తిన్నది, ఆ ఇంగిలిది నేను ఎలా తింటానండి, అన్నీ అందులో పడేసుకుంటాడు కదా, మరి దారుణంగా ఏ పెద్దోడు తన తినమంటే తింటాను, ఇలాగేం చెప్పలే. ఆయన చెప్తే మీరు ఈ పనికి రారు అంటాడు అంతే. మీరు ఈ సేవకు పనికి రారు అంతే. అంత కఠినమంట భక్సింగ్ టైంలో. ఎవరితో ఆయనతో కలిసి పనిచేయాలంటే, శిష్యుడిగా చేరాలంటే అంత కష్టమంట. చాలా కఠినమైన పరీక్షలు. మద్రాసులో ఉండగా మొత్తం మీద ఒక చిన్న ఇల్లు ఏదో దొరుకుతుంది, అందులో కేంద్రంగా సేవ మొదలెట్టారంట. అప్పటికి 2 రోజుల నుంచి భోజనాలు లేవంట. సేవకులు ఎవరికి తినడానికి వెళ్ళేవంట, అసలు భోజనాలు లేవంట. అలాగే ఉన్నారు, అంత అక్కడే ఉన్నారు. దేవుడు చెప్పింది ఏంటి? ఎవరికి చెప్పకూడదు. భక్సింగ్ గారికి దేవుడు ఇచ్చిన ఆదేశం ఏంటి? మీకు ఏం తక్కువైనా ఎవరికి చెప్పకూడదు, నాకు తప్ప. కాబట్టి ఎవ్వరూ మాట్లాడడం లేదు, తిన్నారా లేదా అసలే లేదు. అయితే ఒక సహోదరుని ఇంట్లో పెళ్ళి అవుతుంటే వీళ్ళందరినీ భోజనాన్ని పిలిచారంట. పండగ కదా మరి, 2 రోజుల నుంచి భోజనాలు లేవు. ఇవాళ దేవుడే చూపించాడు భోజనానికి. భక్సింగ్ గారు ఒక యవనస్తుని పిలిచి, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు మాతో రాకు, మేము వెళ్ళొస్తామన్నా అంట.
ఎలా ఉంటుంది యవనస్తుడికి? అసలు 2 రోజుల నుంచి భోజనం లేదు, కడుపు కాలిపోతుంటే ఏదో భోజనం రమ్మని వాళ్ళు పిలుస్తూ ఉంటే నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే కాపలా ఉండన్నాడు. చాలా 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 బాధగా గ్యాజీలో అయిపోయి ఉంటాడు. అస్సలు భక్సింగానికి అసలు మనసే లేదు అనుకుని ఉంటాడు. గ్యాజీలో అయిపోయి ఉంటాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడికి. ఈయన అటు ఇటు చూసి ఈయన కూడా వచ్చాడు. అక్కడికి కుర్రాడు కూడా వచ్చేసాడు. మొత్తం భక్సింగ్ గారు కనపడకుండా చాట్ మసులుతా ఉంటే అది చూసేసాడు. చూసేసి కనుకొని ఆ గోవ మీద కొట్టాడంట. అందరిలో కొట్టేశాడు, గోవ మీద కొట్టేశాడు. పో అక్కడుండు, నేను చెప్పింది చేసిందంట అంటే పాపం ఏడుచుకుంటూ వచ్చేసాడట. మళ్ళీ కుర్రాడు ఎంత కఠినమో చూడండి సేవ అంటే అలాగే ఉంటుంది. వాళ్ళు భోజనం చేసి చాలా మంచివన్నీ కూడా మంచిగా విస్తరణ వేసుకుని ప్యాక్ చేసుకుని ఈ యవనస్తుడి కోసం పట్టుకొచ్చాయంట. పట్టుకొచ్చి నీకు పెట్టకుండా మేము మాత్రమే తినేసి అంత కఠినులమా మేము, అంత పాషాణ హృదయులం అనుకున్నావా? మీకు పెట్టకుండా మేము తినేసి వచ్చేస్తామా, నువ్వు పత్తుంటావా అనుకున్నావా? ఎలా? అది విశ్వాసం ఉండాలి కదా. అన్న వెళ్తున్నాడు, నాకు తెస్తారు అని నమ్మకంగా ఈ కావలి పని నువ్వు చేయాలి. అంతేగాని ఇది మోసం కదా, అలాగే ఉంటాను అని చెప్పి మళ్ళీ వచ్చేస్తావా? సరికాదు కదా. అలా అంత కఠినంగా ఉండేదంట భక్సింగ్ గారి దగ్గర పని చేయాలంటే. అస్సలు ఏమాత్రం కూడా స్పేర్ చేయడం ఉండదు, నిర్మోహమాటం. అని కలెక్టర్ అయినా అంతే, చిన్నవాడైనా అంతే. అలా ఉండేవాడంట ఆయన కదా. అటువంటి సేవ చేశాడు. సేవ అంటే అంత కష్టం, అవమానాలు ఉంటాయి. ఈ నికోదేముకి ఆశ ఉంది, యేసుప్రభు మంచి పని చేస్తున్నాడు, ఆయన చేసేవన్నీ చాలా బాగున్నాయి, నిజంగా దేవుడే తోడుంటే కానీ ఇలాంటి పనులు ఎవరు చేయలేరు, ఖచ్చితంగా ఈయన పరలోకాల నుంచి వచ్చినాడే, ధర్మశాస్త్రంలో ఉన్న మెసేజ్ ఈయనే అనే నమ్మకం ఉంది. కానీ బయటపడ్డం భయం. బయటపడడానికి అంత భయం, బయటపడడం అంత కష్టం అన్నమాట. అందుకు ఒక రాత్రి పూట వచ్చి ఆయన కలుసుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ పుట్టాలి. ఏ భయము నీలో ఉందో ఆ భయం పోవాలి. ఇప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు, ఆ భయాలన్నీ పోవాలి. నువ్వు మనుషులకు భయపడతా ఉన్నావు. వాళ్ళు నిన్ను ఏం చేస్తారు? పరలోకాన్ని చేరుస్తారా, లేకపోతే పాతాలను వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారా? వాళ్ళ వల్ల ఏమవుతుంది? నేను చంపేస్తారు, అయితే కొంచెం అంతే వాళ్ళు చేయగలిగింది. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ ఆత్మను కూడా నరకంలోకి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరికి భయపడాలి నువ్వు? దేవునికి కదా. కాబట్టి నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు ఎలా భయపడుతూ నా దగ్గరకు వచ్చావో అది మారిపోవాలి. ఇప్పుడు ధైర్యంగా రావాలి. ఎలా చీకటి చాటు నా దగ్గరకు వచ్చావో, చీకటి కాదు ఇప్పుడు వెలుగులో అందరూ చూస్తుండగా నేను యేసుని కలుసుకోవడానికి వెళ్తున్నానని, అవసరమైతే నువ్వు టామ్ చేశానని నా దగ్గరికి నువ్వు రావాలి. ఆ ధైర్యం రావాలి. అలా నువ్వు తిరిగి పుట్టాలనే ఉద్దేశంతో ఏం చెప్తే ఆయన ఏమంటాడు, ఆశ్చర్యపోయాడంట. అయ్యో అది ఎలా కుదురుతుంది? ముసలాడైపోయినాడు, ఎలా మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ పుడతాడు? ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే అంత అమాయకత్వం, ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉన్నాడు నికోదేము. ఈ లోక సంబంధం గొప్పది ఆయనే. ధర్మశాస్త్రాన్ని అవపోసన పెట్టాడు, యూదుల మత అధిపతిగా ఉన్నాడు, యూదులకు బోధించేవాడుగా ఉన్నాడు. కానీ ఒక్క ప్రశ్న, ఈ మాట చెప్పేసరికి విస్తుపోయి చూస్తున్నాడు. ఇదేంటి, ఇదెలా సాధ్యం, ఇదెలా కుదురుద్ది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం వినండి, చదువు. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఖచ్చితంగా 2 విధాల మనిషి తిరిగి జన్మించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే 2 రకాలుగా మళ్ళీ పుట్టాలంట. ఒకటి నీటి మూలంగా, 2 ఆత్మ మూలంగా. అదే నీటి మూలంగా బాప్తిస్మం. గత జీవితాన్ని నీటిలో ముంచేసి కప్పెట్టేయడం, మళ్ళీ తిరిగి లేచేటప్పటికీ ఒక నూతనమైన జన్మ.
అది కొంత అయిపోయింది, అక్కడితో అయిపోయేలా ఇంకోటి ఉంది, ఇంకొక రకంగా జన్మించాల్సి ఉందన్నాడు. ఆత్మ మూలంగా జన్మించాలంట. అది మనం తీతు 3వ అధ్యాయంలో మన 5వ వచనం చదువుతాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే, అదే నీటి మూలం, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే నీటి మూలంగా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం. ఇది ఆత్మంగా రెండవ జన్మ. ఆత్మ మూలంగాను నీటి మూలంగా రెండు జరగాలి. పరిశుద్ధాత్ముడు ఒక నూతన స్వభావాన్ని మనలో కలిగించాలంట. అంటే అందుకు వీలుగా ఆయన దగ్గరికి చేరుస్తుంది అంతే. నీటి బాప్తీసం అనేది అక్కడ చేరుస్తుంది అంతే, ఎక్కడితో అయిపోలేదు. చాలామంది అక్కడితో అయిపోయింది, నేను ఇక్కడ రక్షింపబడిపోయాను, నేను పరలోకానికి టికెట్ తీసేసుకున్నాను, ఆ జాగ్రత్తగా ఎవరు దొబ్బేయకుండా దాచిపెట్టుకున్నాను బీరువాలను, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పట్టుకెళ్ళిపోతాను అనే గుడ్డి నమ్మకంలో ఉన్నారు. ఇది రైల్వే టికెట్ కాదు. బాప్తీసం ఒక్కటే పరలోకానికి వెళ్ళిపోవడానికి మార్గం కాదు. అది ఒక సగం మాత్రమే జరిగింది. ఒకడు నీటి మూలంగా జన్మించాలి, తర్వాత ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. చాలామంది నీటి మూలంగా జన్మించి ఆగిపోతున్నారు అంతే. ఆ నీటి మూలంగా జన్మించింది ఏమవుతుంది? శరీరంలో మార్పు తెస్తుంది. అంటే శరీర సంబంధమైన వేషధారణలో మార్పు తెస్తుంది అంతే. చాలా ఘాటైన రంగుల బట్టలు కట్టుకోరు, తల్లండి విపరీతంగా పూలయ్యి పెట్టుకోరు, బైబిల్ కలిగి ఉంటారు చేతిలో. అంతకుముందు ఇవి పెట్టుకుని ఉంటే అవి మానేస్తారు. ఇవన్నీ దేనికి అవుతున్నాయి? శరీరం పై రూపాన్ని మట్టుకే మారుస్తున్నాయి. నీటి బాప్తిస్మం నీటి మూలంగా అంటే పై వేషాన్ని మట్టుకే మారుస్తుంది అది. రెండవది ఆత్మ మూలం, అది జరగట్లా. ఆత్మలో మార్పు జరగట్లేదు. ముఖ్యం ఆత్మలో మార్పులు జరగడమే. నీటి మూలంగా లేకపోయినా పర్లేదు, ఆత్మ మూలంగా నువ్వు బాప్తిసం పొందితే చాలు. సిలువ మీద కుడివైపునున్న దొంగ ఆత్మలో బాప్తిసం పొందేశాడు. కాబట్టి అడుగు నీటి మూలంగా ఏమి జన్మించలే, నేరుగా పరదేశికి వెళ్ళిపోయాడు. అందుకని పౌలు గారు అంటాడు, ఏంటి సున్నతి శరీరానికి కాదు ఆత్మకి అంటాడు అంతే. కాబట్టి నువ్వు నీటి బాప్తిసం పొందినా పొందకపోయినా పర్లేదు, నీ ఆత్మ మార్పు చెందితే సరిపోదు. అప్పుడు క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధాత్ముడు మనలో కలుగజేసిన నూతన స్వభావాన్ని అనుసరించే ఉంటాయి. అందుకుముందు మనం ఏం చేసామో అన్నీ మానేస్తాం, ఆటోమేటిక్గా మానేస్తాం. ఏముండవు అవన్నీ ఆటోమేటిక్గా చాలా బాగా కనపడే రంగులు కట్టుకోవడం మానేస్తావు. అందుకుముందు నీ వేషధారణ మారిపోద్ది, ఆటోమేటిక్గా మారిపోద్ది. ఆత్మ మూలంగా ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. ఒకటోది అయిపోయినట్టే. రెండో దాని దగ్గరికి తీసుకెళ్ళడానికే తప్ప అది అంత ప్రధానమైనది ఏం కాదు. మొదటిది రెండో దాని దగ్గరికి తీసుకెళ్ళడానికే. అయితే నువ్వు నేరుగా రెండో దాని దగ్గరికి వెళ్ళిపోయావు అనుకో, ఇంకా ఒకటితో పనే ఉంది, ఇంకా పని ఏం లేదు. అది ఇంకొకటి చెప్పాడు, ఇంకా ఇంకొక వివరణ ఇచ్చాడు అక్కడ యేసు ప్రభు. చూడు, చదువు, కిందకి వెళ్ళు. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఆశ్చర్యపడద్దు. ఇది వినాలి మనం. గాలి అది ఎలా వెళ్ళిపోతుంది అంతే. అది ఎక్కడ బయలుదేరింది, అది ఎట్టిపోతుందో నీకు తెలుసా? తెలీదు. అలా ఈ ఆత్మ సంబంధమైన విషయాలు కూడా నీకు తెలియవు, తెలియకుండానే జరిగిపోతాయి తర్వాత. ఇంకా అయిపోయింది, అది ఇంకోటి ఉంది. అది కూర్చి గాలి దాని శబ్దాన్ని వింటావు, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో అది నీకు అస్సలు తెలియదు. ఆ ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు కూడా అలానే ఉంటాడు. గాలి ఎక్కడ పుట్టిందో నీకు తెలియదు, అది ఎటు వెళ్తుందో నీకు తెలియదు. అయితే చెట్లు ఆకులు కదులుతాయి, అని సౌండ్ వస్తుంది. దాన్ని బట్టి నువ్వు గాలి బయలుదేరింది
అని నువ్వు తెలుసుకుంటావు తప్ప దాని మూలమేమి నీకు అర్థం కాదు. అలాగే ఆత్మమూలంగా జన్మించిన వాడు కూడా ఆ తదుపరి అతని శబ్దాలు వింటావు, అతని క్రియలు, అతని మాట తీరు, వాటిని బట్టి నువ్వు గ్రహించుకుంటావు. అయితే మూలమైతే నీకు అర్థం కాదు, ఎలా వచ్చిందో అనేది నీకు అది అర్థం కాదు అని చెప్పాం. అయితే తర్వాత మొత్తం మీద ఈయన యేసుప్రభుని విడిచిపెట్టలేదు, ఆయన యేసుని వదిలిపెట్టలేదు. భయపడుతూ రాత్రిపేట వచ్చాడు. ఎందుకంటే ఈయనకి పదవులు ఉన్నాయి, ఈయనకి కొన్ని పదవులు ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 45వ వచనం చదువు. వచ్చినప్పుడు వారు చూడండి, బంట్రోతులు యేసుప్రభుని పట్టుకొని తీసుకుని రమ్మని పరిసయ్యులు పంపించారు. అయితే వాళ్ళు తీసుకురాలేదు. ఆ పంపించినటువంటి ఆ గుంపులో నికోదేము కూడా ఉన్నాడు. యేసును పట్టుకొని తీసుకుని రమ్మని పంపించారు కదా, కొంతమంది కలిసి పంపించారు బంట్రోతుల్ని. ఆ పంపిన ముఠాలో ఈయన కూడా ఉన్నాడు పంపించినట్లు. తర్వాత 51వ వచనం చదవండి. అంతకు మునుపు ఆ పంపించిన వాళ్ళు ఈయన కూడా ఒకడు. ఒక్క మనుషుని మాట వినక మునుపును, వారు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చదా? అతనేంటి, అతని బోధన ఏంటి? ఈ విషయాలు ఏమి తెలుసుకోకుండానే మనం తీర్పు తీర్చేస్తామా? ఆయన గబగబా బంధించి తీసుకొచ్చామన్నారు. బంధించి తీసుకురండి అని బంట్రోతులు పంపించారు. అసలు ఆయన మాట ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, ఇవన్నీ వినాలి కదా. మనమేం వినకుండానే బంధించి తీసుకురమ్మని తీర్పు తీర్చేస్తారా అని యేసుప్రభు తరపున ఈయన మాట్లాడాడు. ఎందుకంటే సన్హెడ్రిన్ సభ సుప్రీంకోర్టు లాగా అప్పుడు అక్కడ యూదుల్లో అది ఉంటుంది. సన్హెడ్రిన్ సభ అంటారు దాన్ని. అంటే మనకి సుప్రీంకోర్టు ఎలాగో అక్కడ అలాంటి ఒక కోర్టు అనమాట, వాళ్ళు తీర్పులు తీరుస్తారు. ఆ సభలో ఈ నికోదేము కూడా ఒక జడ్జి, మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు భయపడుతున్నాడు. వాళ్ళకి భయపడి ఈయన దగ్గరికి చీకటి చాటున వచ్చాడనమాట. అది క్రమంగా ఇతనిలో మార్పులు వచ్చాయి, మెల్లమెల్లంగా మారాడు. అది మనకి ఒక మార్గదర్శకం అవుతుంది. ఈ నికోదేము అనే పేరు మన ఈ కొత్త నిబంధనలో 3 చోట్ల మనం చూస్తాం. అది ఆల్రెడీ 2 చూసాం. మొదటిది రాత్రివేళ యేసుప్రభు దగ్గర రావడం, ఇది 3వ అధ్యాయంలో 1 నుంచి మనం చూస్తాం. రెండవది ఇప్పుడే చదివాం కదా, 7వ అధ్యాయంలో 50-51 వచనాల్లో అక్కడ కూడా మనకి అంటే క్రీస్తుని చూడాలని రాత్రివేళ వచ్చాడు, క్రీస్తు తరపున మాట్లాడాడు. ఎలా ఆయన్ని బంధించి తీసుకొస్తాం మనం? ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా? ఆయన ఏమిటి, అసలు ఆయన మాట ఏంటి, ఆయన పద్ధతులు ఏమిటి మనం తెలుసుకోకుండాని ఏ రకంగా బంధించి తీసుకురమ్మని పంపిస్తాం అని అడ్డుకున్న వాళ్ళు ఒక్కడుగా ఉన్నాడు. ఆ తర్వాత మొత్తం మీద ఆయన దగ్గరికి కూడా వచ్చారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో క్రీస్తు చనిపోయినప్పుడు ఆయన భూస్థాపన కార్యక్రమాల్లో కూడా పాలు పొందినవాడుగా ఉన్నాడు నికోదేము. అక్కడ దాకా వచ్చాడు. రాత్రివేళ చీకటిలో ఆయన కలుసుకునే దగ్గర మొదలయ్యి ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భూస్థాపన కార్యక్రమాల్లో పాలు పొందేదాకా అది రహస్యంగా జరగదు కదా, అది చీకటి చాటున జరగదు కదా, అది బహిరంగం కదా. ఏ పరిచయులు అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో యేసుప్రభుని సిలువేసి చంపారో అదే పరిచయులకు తెగకి చెందినవాడు ఉండి ఆ యేసు భూస్థాపన కార్యక్రమాల్లో పాలు పొందినవాడుగా ఉన్నాడు ఆయన. యోహాను సువార్తలోని 19వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. మొదటి రాత్రివేళ మొదట రాత్రివేళ వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన కూడా చూడండి, ఆయన దేహానికి పోయడానికి బోళంతో కలిపినటువంటి అగరుని ఎంత పట్టుకొచ్చాడంట? 150 సేర్లు, 150 లీటర్లు తెచ్చాడంటే. ఏకంగా 150 లీటర్లు పట్టుకొచ్చాడు. యేసుప్రభు దేహాన్ని దానిలో ముంచేస్తారనమాట. దానికోసం ఈయన పట్టుకొచ్చాడు. ఏకంగా ఏదో 10 మందిలో వచ్చి చూసి వెళ్ళడానికి కాదు, ఏకంగా పట్టుకొచ్చాడు లిక్విడ్ ఆయన్ని దేహానికి పూయడానికి. అంటే
ఇతర పరిచయులకు భయపడ్డం మానేశాడు. తన తోటి అధికారులకు భయపడ్డం మానేశాడు. యేసుని ద్వేషించే యూదులకు భయపడ్డం మానేశాడు. పబ్లిక్ అయిపోయాడు, ఓపెన్ అయిపోయాడు. ఇంత పట్టుకొచ్చాడు ఆయన భూస్థాపన కార్యక్రమాన్ని. కానీ మొట్టమొదటి ఎలా వచ్చాడు? రహస్యంగా వచ్చాడు, చీకట్లో వచ్చాడు. ఇప్పుడు బహిరంగంగా వచ్చాడు. ఇప్పుడు కొత్తగా జన్మించాడు లేదా? మొదటి నికోదేముకి ఈ ఆఖరి నికోదేముకి ఎంత తేడా! రాత్రిపూట రహస్యంగా చీకటిలో వచ్చినటువంటి వాడు ఇప్పుడు బహిరంగంగా పగటిపూట 150 లీటర్ల బోళం, అగరుతో కలిపిన బోళం పట్టుకొచ్చి క్రీస్తు భూస్థాపిత కార్యక్రమానికి ఆయన వచ్చాడంట. ఈ నికోదేము మనకు నేర్పుతున్నది అదే. మనం కూడా ఆరంభంలో రహస్యంగానే వచ్చి ఉండొచ్చు, భయపడుతూనే వచ్చి ఉండొచ్చు, వేళకాని వేళ వచ్చి ఉండొచ్చు. కానీ చివరికి ఏం కావాలి? బహిరంగమై తీరాలి, తప్పదు, ఓపెన్ అవ్వాల్సిందే. నువ్వు సత్యాన్ని గ్రహించినప్పుడు ఏదో కొంతకాలం దాచుకోగలుగుతావు, ఎప్పుడొకప్పుడేది ఖచ్చితంగా బయట పడే తీరాలి. సత్యం దాగదు, సత్యం ఎప్పుడు కూడా దాగదు. మరి యేసు సత్యమే కదా, ఏం చెప్పాడే? నేనే సత్యమును. ఎలా దాగుతాడు? ఏ రకంగా దాగుతాడు? ముందు ఒక ఆసక్తి మనలో పుట్టాలి. ఆసక్తి ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? నికోదేములో పుట్టిన ఆసక్తి యేసును కలుసుకోవాలి, మాట్లాడాలని ఒక ఆసక్తి ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? ఆయన భూస్థాపిత కార్యక్రమాల్లో బహిరంగంగా పాలు పొంది తన కూడా కొంత షేర్ వేసుకున్నాడు అందులో కార్యక్రమాల్లో. అంత దాకా వచ్చాడు. అలా మనం కూడా ఖచ్చితంగా బహిర్గతం కావాలి. బహిర్గతం కాకపోతే ఆ క్రైస్తవ్యం మనల్ని రక్షించదు. ఆ క్రైస్తవ్యం మనల్ని ఖచ్చితంగా రక్షించదు. నిజంగా రక్షించబడ్డమే ముఖ్యం అనుకుంటే కనుక ఖచ్చితంగా బయటపడాల్సిందే, ఓపెన్ అవ్వాల్సిందే, బహిరంగంగా ఒప్పుకోవాల్సిందే. యేసుప్రభు ఖచ్చితంగా చెప్పాడు, ఏ ఒక్కడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు. ఈ లోకానికి సిరికి దాసు, అలాగే దేవునికి దాసులుగా ఉండలేరు. ఈ లోకం లేదా సిరి, వీటికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఏదో ఒకదాన్ని వదలాలి. మనందరికీ తెలిసిందే కదా ఇది. ఎవరో ఒకరికే కమిట్ అవుతాం. రేపు పనందరూ రమ్మని పిలిస్తే ఎవరో ఒకరికే మనం కమిట్ అవుతాం. అలాగే తప్పకుండా వస్తాను. ఇద్దరికి చెప్పేవనుకో ఎవరికి వెళ్తావు? ఇద్దరికి ఒప్పేసుకున్నాం, నీకు వస్తాను ఒకే టైంలో. ఎలా కుదురుతుంది అది? అది అవమానమే కదా, గొడవే కదా, మానసిక క్షోభకు దారితీస్తుంది అది. ఇది కూడా అంతే. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేవు ఖచ్చితంగా. సిరికి దేవునికి ఒకేసారి దాసులుగా ఉండలేము. నికోదేముకు ఒక అధికారం ఉంది. యూదుల్లో చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సన్హెడ్రిన్ సభలో సభ్యుడు కూడా. కాబట్టి ఆరంభంలో పూర్తిగా తెలుసుకోకముందు న్యాయమే, కొంచెం భయం ఉంది. ఆయన ఏంటో పూర్తిగా తెలుసుకోకముందు అలా వచ్చాడు. తెలిసింది విషయం, తెలిసిన తర్వాత మార్చుకున్నాడు అంతే. తెలిసిన తర్వాత మారిపోయాడు. ఏంటి ఆ సన్హెడ్రిన్ సభ అడుగుడ్డు ఉంటే ఉంది, పోతే పోయింది. అది ఎవరికి కావాలా? ఎవరికి కావాలది? అక్కర్లేదు. యూదుల్లో ఈ పేరు ప్రఖ్యాతులు ఏమైనా నన్ను పరలోకానికి తీసుకెళ్తాయా? ఈ ఎవరికి కావాలి? పరలోకానికి తీసుకెళ్ళగలవాడు యేసే. ఆయన ఇందు విశ్వాసమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఆ నమ్మకం వచ్చేసింది కాబట్టి వాటన్నిటిని తీసుకుని పక్కన పెట్టేసి నేరుగా వచ్చేసినటువంటి వాడు. ఎందుకంటే అదే పరిచయులు క్రీస్తుకు వ్యతిరేకంగా చాలా పనులు చేశారు. వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేసాడు, పూర్తిగా బయటకు వచ్చేసాడు. పదవులను వదిలేశాడు, అధికారం వదిలేశాడు, గౌరవం వదిలేశాడు, ప్రతిష్ట వదిలేశాడు, తన పాత స్నేహాలు వదిలేశాడు. వాళ్ళందరూ స్నేహితులే కదా ఇదివరకు, మరి వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. అలానే క్రీస్తు కోసం ఏం చెప్పాడు యేసుప్రభు? నా నిమిత్తము కదా, మత్తయి సువార్త 5:11 నుంచి కొంచెం చదువుతాం. నా నిమిత్తము. ఎందుకంట మళ్ళీ నిందించేది? ఆయన నిమిత్తమే, ఆయన నమ్ముకున్నందుకు. ఎందుకంటే హింసించేది? ఆయన నమ్ముకున్నందుకే. ఇంకా
మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు. ఎందుకు? అది కూడా యేసుని నమ్ముకున్నందుకే. ఆ తర్వాత సంతోషించాలి. నిందింపబడ్డాం. నిందింపబడ్డాం ఆయన గురించే నిందింపబడ్డాం. నిందలైనా, హింసలైనా, అవమానాలైనా, ద్వేషాలైనా ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము సహించడానికి ఎవరు సిద్ధపడతారు? ఇప్పుడు ఆఖరి నికోదేము, యోహాను సువార్త 19వ అధ్యాయంలో నికోదేము వీటన్నిటిని ఎదుర్కోవడానికి రెడీ. సన్హెడ్రిన్ సభలోంచి తీసేస్తారు, అవి తీసేయని. యూతులందరూ నన్ను వేలేస్తారు, వేలేయని. ఎందుకంటే ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సియా, ఈయన నన్ను పరలోకానికి తీసుకెళ్ళగలవాడు. ఈ సన్హెడ్రిన్ సభ తీసుకెళ్తుంది నన్ను, నాతో పాటు ఉన్న పరిశీలు తీసుకెళ్తారు నన్ను. వీళ్ళెవరు నన్ను దేవుని రాజ్యాన్ని తీసుకుపోలేరు. తీసుకుపోగలవాడు ఈయనే. ఎందుకంటే ఈయనే వచ్చాడు పరలోకాన్ని నుంచి. ఆయనకే తెలుసు పరలోకానికి దారి. కాబట్టి ఆయన నేను వెంబడిస్తేనే నేను పరలోకానికి వెళ్తాను. అంతే తప్ప పరలోకానికి దారి తెలియని వారిని వెంబడిస్తే వాళ్ళు అది గొప్పలేని కావచ్చు ఈ లోక సంబంధంగా. వారిని వెంబడిస్తే ఏంటి నాకు ప్రయోజనం కదా? పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఈ నికోదేము మనకి తన ప్రవర్తన ద్వారా ఒక సవాల్ విసురుతున్నాడు. నేను ఆరంభంలో భయంతో చీకటి చాటున యేసును కలిసా. అదే నేను. యేసుని ఎందుకు బంధింపమని మనుషులను పంపిస్తున్నారు మీరు అని చెప్పి నా తోటి సభ్యులను ప్రశ్నించా. యేసు నిమిత్తం. అదే నేను. ఆయన చనిపోయినప్పుడు 150 లీటర్ల ద్రావణాన్ని తీసుకెళ్ళాను ఆయన బాడీకి అభిషేకం చేయడానికి. ఓపెన్గా. మరి నీ సంగతి ఏంటి? ఇంకా నువ్వు రహస్యంగానే ఉన్నవా? ఇంకా చాటుమాటు వ్యవహారాలను ఉన్నవా? లేకపోతే యేసు నేను సొంత రక్షకునిగా అంగీకరించాను అని బహిరంగంగా చెప్పడానికి నువ్వు సిద్ధపడతా ఉన్నావా? అలా నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు క్రీస్తు నీ కోసం చేసిన సిలువ బలియాగానే నువ్వు గుర్తించావు, దానికి విలువనిస్తున్నావు. నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను, మరణశిక్ష నాది, కానీ అటువంటి నన్ను రక్షించడానికి దేవుడి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నా స్థానంలో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా నాకు పునరుత్థానం మీద నమ్మకం తెచ్చాడు. ఈ శరీర విషయాలు నేను చచ్చిపోయినా ఆత్మ సంబంధంగా నేను తిరిగి లేస్తా, ప్రభుతో పాటు నేను ఉంటా అని ఒక నిరీక్షణను ఇచ్చినటువంటి యేసు. ఆయనే ఆరాధనీయుడు, ఆయనే నేను పూజించాలి, ఆయనే నేను వెంబడించాలి అనేటువంటి నమ్మిక అది మనకు వస్తేనే మనకు జన్మ ధాన్యమవుతుంది. క్రైస్తవులుగా మనం ధాన్యులం. లేకపోతే వృధా ప్రయాస. ఇదంతా వృధా ప్రయాస. శుభ్రంగా ఇంటికాడే ఉండి ఈయన రేకులు ముళ్ళ రేకులు సీరియల్ చూసుకుంటే కూర్చోవచ్చు ఆదివారం కూడా. అంతే. ఆ నమ్మిక లేకపోతే ఇక్కడున్న ఒకటే, ఇంటికాడ ఉన్న ఒకటే. ఇక్కడికి వచ్చినందుకు నమ్మి తీరాలి. నీకొద్దే మారిపోయాడు, భయపడ్డాడు, ధైర్యంగా బయటకు వస్తాడు. అది మనం కూడా అలా ఉండాలి. ఎందుకంటే మన కోసం ఆయన చేసినటువంటి ఆ కార్యం అంత గొప్పది. ఆయన ఆరాధనీయుడు, ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు. దేవుడి మాటల్ని దీవించును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. ప్రైజ్ లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మరి పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి మరొక మారు మీకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి తండ్రి. లేఖనాన్ని బట్టి ఈ దాసులను బలహీనుడను ప్రభా నేను నిలబడబోతున్నాను, నన్ను మరుగు చేయండి. మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకొని చేర్చబడిన మా ప్రియులు కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని
ప్రభువును మా రక్షకుడునైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప వాళ్ళు దేవుని రాజ్యాన్ని చూడరు. అదే కదా ఇందాక యేసు ప్రభు చెప్పింది. ప్రభు బల్లలో పాలు పొందడానికై మనకున్న అర్హత ఏంటి? అర్హత? కేవలం నీటి మూలంగా జన్మించినంత మాత్రాన అర్హత రాదు. అది అర్హత కాదు. ఆత్మ మూలంగా జన్మించాలి. అప్పుడు మాత్రమే మనం అర్హులం అవుతాం. ఎందుకంటే మళ్ళీ చదువు తీతు 3:5. ఇంకా ముందుకు వెళ్ళిపో పునర్జన్మ సంబంధం అక్కడికి వెళ్ళిపో. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయడం, ఇది ముఖ్యం. నూతన స్వభావం కనుక మన హృదయంలో అది కలగకపోతే మనం ఆత్మమూలంగా జన్మించిన వారం కాము. ఆత్మమూలంగా జన్మించకపోతే దేవుని యొక్క ప్రభు యొక్క దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందే అర్హత మనకు లేదు, యోగ్యత లేదు, అవసరత లేదు. అవసరత లేకుండా మందు తీసుకుంటే ఏమవుద్ది? జ్వరం లేదు, పారాసిటమాల్ వేసైతే ఒళ్ళు చల్లబడిపోయి మూసుకెళ్తారు ఆసుపత్రికి. జ్వరం ఉన్నప్పుడు అయితే పడుకున్నవాడు లేచి కూర్చుంటాడు, లేనప్పుడు అయితే కూర్చున్నాడు పడుకుంటాడు. అంతే కదా, ఇదే పరిస్థితి. అర్హత లేకుండా చేస్తే అది మనకు ఉపయోగపడదట. ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత లేకుండా పాలు పంపులు పొందడాన్ని బట్టే మీలో అనేకులు రోగులు, అనేకులు బలహీనులు అయిపోతున్నారు. చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. ఏంటంటే అవసరత లేకుండా, అర్హత లేకుండా అందులో పాలు పంపులు పొందుతున్నారు. పౌలు గారికి చాలా కఠినంగా హెచ్చరించాడు. కొరింథీయులు రాసిన ఈ మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన 28వ ప్రాంతంలో మాట్లాడతాడు కదా. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలుగ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ పౌలు గారు చెప్పింది అదే. మీలో అసూయయు కలహమును ఉండగా, మీరు శరీర సంబంధులే, ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులు మాత్రమే ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత కలిగినటువంటి వారు. మీరు ఆత్మమూలంగా జన్మించిన వారందరూ ఆత్మ సంబంధులు. మీరు ఆత్మమూలంగా జన్మించలేదు. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో నూతనమైన స్వభావాన్ని కలగజేయలే. అంతకుముందు వెళ్ళాము, ఇప్పుడు అలాగే ఉండవు. అది నీటిలో మునిగి వచ్చేసామంతే. నీటిలో మునిగి పైకి వచ్చేసినంత మాత్రాన పరిశుద్ధుడైనటువంటి దేవుని దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అర్హత? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నాకు జ్వరం లేదు డాక్టర్ గారా, జ్వరం మంది ఇయ్యి అని అడుగుతున్నావు. వేసేస్తే ఏమైపోతావు? అని వద్దమ్మా, అని జ్వరం లేదు వద్దంటే నువ్వేపోతే కొట్లో కొనుక్కుంటావు. వెళ్ళిపోయి కొట్లోకి వెళ్ళిపోయి ఓ డోలో టీ బాబా 650 అని తెచ్చుకుని వేసేసుకుంటే కూర్చున్న వాళ్ళం పడుకుంటాం. మూసుకెళ్ళాల్సిన పరిస్థితి. ఒక్కోసారి అవసరం కూడా ఉండదు, వేరే చోటకి మోసుకెళ్తారు. అది మొత్తమే మోసుకెళ్తారు, ఆసుపత్రిగా లేకపోతే మరి ఒక చోటు కానీ మాత్రం అక్కర్లేకుండా వాడితే అదే పరిస్థితి. అర్హత అవసరత లేకుండా ప్రభు దేహంలో పాలు పంపులు పొందకూడదు. మారాలి ఖచ్చితంగా. అసూయలు మీలో ఉన్నాయి, కలహం మీలో ఉంది. ఈ కలహం అసూయ అలానే పెట్టుకుని నేను బాప్తిస్మం పొందాను, ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి నేను అర్హత కలిగిన వాడను, అర్హత కలిగిన దానను అని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంతే. అది నీకు ఏమాత్రం ప్రయోజనకారి కాదు. అంతకుముందు దిద్దుకో.
ప్రభు బల్లను చూసినప్పుడు ఈ విషయాలు నీకు గుర్తొచ్చినప్పుడు, నాయనా నీ బల్లో పాలు పొందే అర్హత నాకు లేదు, నాలో ఇంకా అసూయ అలాగే ఉంది, కలహం అలాగే ఉంది, ద్వేషం అలాగే ఉంది, మోసం అలాగే ఉంది, అసత్యం అలాగే ఉంది, నీకు ఇష్టం కానివన్నీ శరీర కార్యాలు చాలా జాగ్రత్తగా భద్రంగా ఎనపెట్లో పెట్టి దాచుకున్నాను, అవి అలాగే ఉన్నాయి నాయనా, నేను ఎలా పాలు పొందును, నాకు సహాయం చేయి, అని తీయలేకపోతున్నాను, తాళం పడిపోయింది. నిన్న భీమవరంలో అది నాని వాళ్ళు ఇల్లు మారారు, బీరువా తాళం వేసి జేబులు వేసుకున్నారంట. ఆ తర్వాత తాళం ఎక్కడ ఉందా కనపడలేదు తీయత్తకలాగా బీరువాళ్ళకి తాళాలకు వస్తామని వచ్చాడంట ఒకడు, వాడితో కోయించారంట, 400 ఇచ్చుకున్నా అంటాడు. 400 ఇచ్చుకుని తాళం కోసి ఇచ్చాడంట. ఈ తాళం తీసి చూస్తే ఆ తాళం జేబులోనే ఉందంట. జేబులోనే ఉందండి. ఎలా ఉంది చూడండి పరిస్థితి. తాళం వేసేసుకుంటున్నాం మనం, ఆ తాళం ఎక్కడుందో మనకు తెలుసు, కానీ కనపట్లే. తెలిసి అనుకోండి తీస్తే ఇవన్నీ బయటకు వచ్చేయాలి, ఉండడానికి వీల్లేదు. వాటిని అలానే దాచుకోవాలి, మనం దెయ్యం పోనీయం. మరి పోనీయకుండా ఎలా దేహంలో రక్తంలో పాల్పొంగులు పొందుతాం? ఒక్కసారి కనుక హృదయపూర్వకంగా నువ్వు సరి చేసుకుని ఆయన దేహంలో రక్తంలో పాలపొంపులు పొందితే నీలో ఒక భయం వచ్చేస్తుంది లోపల. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు దేహాన్ని నువ్వు ఆహారంగా తీసుకున్నావు, ఆయన రక్తాన్ని నువ్వు పానీయంగా తీసుకున్నావు. అటువంటి నువ్వు ఎలా ఈ లోక సంబంధమైన కార్యాలు చేస్తావు? ఎలా ఇంకా మోసం చేస్తావు? ఇంకెలా ఇంకా అసూయలో ఉంటావు? ఇంకెలా నువ్వు ద్వేషిస్తావు? మనిషికి ఒక జబ్బు ఉంది. అదే ఇప్పుడు ఒక కోళ్ళు ఉంటుంది, ఒక కోళ్ళు ఆ అత్తగారు సాధించేస్తుంది, బాగా సాధించేసింది ఆ కోళ్ళని. పాపం చాలా బాధపడింది, మా ఐదారు ఇలాంటి అత్తగారు చచ్చిపోతే బాగుండు, ఆ ప్రాణం పోయేలా అని చెప్పేసి కూడా కోరుకుంటారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్ది ఈవిడ అత్తగారు అవుద్ది, ఈవిడి ఇంటికి కోళ్ళు వస్తుంది. ఆ అత్తగారు ఈవిడిని బాధ పెట్టిన అత్తగారు ఎంత చేసిందో అంతకంటే ఎక్కువ చేద్ది ఈ కోళ్ళు అత్తగారు అయ్యాక. మరి అదేం పని? ఏది నిన్ను బాధ పెట్టిందో అది ఇంకొకరికి నువ్వు ఎలా చేస్తావు? ఇప్పుడు జరుగుతున్నది అదే. అన్ని ధర్మాల్లోకి చాలా ప్రధానమైన ఉత్తమమైన ధర్మం ఏంటి అంటే, ఓ పద్యం చెప్పా మీకు, గుర్తుందా ఎవరికైనా? వరులేయవియొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్ అంటాడు కవిగారు. ఊరులు ఇతరులు ఏం చేస్తే నీకు నచ్చదో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే అన్ని ధర్మాల్లోకి ఉత్తమమైన ధర్మం అంటాడు. ఒకటి నేను తిడితే నీకు నచ్చదు, నువ్వు ఎలా తిడతావు? ఒకటి నేను కొడితే నీకు నచ్చదు, నువ్వు ఇంకొకరిని ఎలా కొడతావు? నీ మీద ఎవరైనా అసూయ పెడితే నీకు నచ్చదు, నువ్వు ఇంకొకరిని చూసి ఎలా అసూయ పడతావు? నిన్ను ఎవరైనా మోసం చేస్తే నీకు నచ్చదు, ఇంకొకరు ఎలా మోసం చేస్తావు? నీకు నచ్చంది ఇంకొకరికి ఎలా చేస్తావు నువ్వు? నీకు నచ్చలేదు, పచ్చడి చేయదుగా ఉంది, నువ్వు తినవు, ఇంకోటికి ఎత్తావా? వాడు ఎలా తింటాడు? నీకు నచ్చినప్పుడు వాళ్ళ చేతిగా ఉండదా? నీకే చేతిగా ఉంటుందా? నీకు పని చేయదు, ఇంకోటికి ఇచ్చేస్తావా? వాళ్ళకి ఎలా నచ్చుద్ది? అది నీకు నచ్చంది ఇతరులకి నచ్చదు కదా, అప్పుడు నువ్వు ఎలా ఇస్తావు? ఇదే కదా అని ధర్మాల్లోకి వెళ్ళి చాలా ఉత్తమమైన ధర్మం. ఎందుకు అలా చేయం? ప్రతీది అంతే. ఎక్కడెక్కడ రాతగా నన్ను రాసి రంపానెట్టేసింది బాబోయ్ అని నువ్వు బాధపడ్డావు. నీ ఇంటికి వచ్చిన కోడలుగా బాధలు ఎక్కడ నువ్వు చెయ్యాలి కదా, ఎందుకు చెయ్యవు నువ్వు అదే పాట అదే జరుగుతుంది. నేను అలానే ఉంటూ ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి ఎలాగా? మొన్న 10ంటికి రారా మా ఇంటికి అంటే ఆడు 2ంటికి వచ్చాడు. నేను ఇప్పుడు ఎందుకు 10ంటికి వెళ్తాను? నేనే వెళ్ళను, నేను 2ంటికి వెళ్తాను. ఏమంటారు దీన్ని? 10ంటికి రాలేదు, అది నీకు బాధ కలిగించింది కదా, అది నీకు నచ్చలేదు కదా, అది పద్ధతి కాదనుకున్నావు కదా, అదే పని నువ్వెలా చేస్తావు? అప్పుడు నువ్వెలా నీతిమంతుడు అవుతావు? తనేంటో నువ్వు అంతే కదా. అవతలోడు చేసిన పని నీకు నచ్చలేదు, అతను నీకు నీతిమంతుడిగా అనిపించలేదు, ఆ విధానం సరైనది కాదు అని నువ్వు అనుకున్నావు, అన్ని రకాలుగాను సరికాదు అనుకున్నావు. నువ్వు అదే ఎలా చేస్తావు? మళ్ళీ
అప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏంటి? ఇది సైతానుడు సూక్ష్మంగా మన హృదయంలో పెట్టేటువంటి ఒక తలంపు. ఎప్పటికీ నువ్వు నీతిమంతుడు కాలేవు, నీతిమంతురాలేవు కాలేవు. ఎవరినైతే నువ్వు నీతిమంతులు కాదు 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 అంటున్నావో దాన్నే నువ్వు నెత్తినట్టు తిరుగుతున్నావు. నువ్వు దాన్ని భిన్నంగా ఎందుకు ఉండవు? అవతలో నన్ను తిట్టాడో నాకు నచ్చలేదు, నువ్వు ఎందుకు తిట్టకుండా ఉండవు? అవతలో నిన్ను చూసి నవ్వలే, కాటం చూసాడు, నచ్చలేదు నీకు, నువ్వెందుకు కాటం చూస్తావు? నువ్వు నవ్వు, అంతే కదా. అవతలోడి కంటే నువ్వు ఎక్కువగా ఉండాలి కదా. అవతలోడు 100 రూపాయలు ఇట్టాడు నీకు, నువ్వు 100 పెడితే నీది ఎక్కువేముంది? ఎక్కడ చూసిన లెక్కలే కదా. ఈ పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, కానుకలు, కట్నాలు కొందరికి ఎంతమంది ఎంత ఇట్టారా? 200 కదా. 201 రూపాయి సరిపోతాయి. బాకీ తీర్చేసావంతే, నీదేముంది పైన? అక్కడ నువ్వు పైన ఉండాలి కదా. ఎక్కడికక్కడ లెక్కలు సరి చేసుకుంటున్నావు అంతే. తిరిగి నీకు పెట్టగలిగిన వాడికే నువ్వు పెడితే నువ్వు పెడుతున్నది ఏంటి? బాకీ తీరిపోతుంది. యేసుప్రభు చెప్పింది అదే. కాబట్టి నువ్వేం చేయాలి? తిరిగి నీకు పెట్టలేని వాడికి పెట్టు, అప్పుడు నీ చెయ్యి పైన ఉంటుంది. నీ బాకీ తీర్చేసి వాటికి నువ్వు పెడితే ఇంక నీదేముంది? ఇంకా ఏమీ లేదు. అలానే ఉంటున్నాం విశ్వాసులమైన మనం. అవతలను మనం తిడితే మనం తిడతాం, అవతలను మనం నవ్వితే మనం నవ్వుతాం, అవతలను మనకి అని పెడితే మనమే పెడతాం. అదేం చేస్తే అదే చేస్తాం. నీలో మారిపోయి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నూతనమైన కార్యం ఎక్కడ చేశాడు? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉన్నావు, మార్పే లేదు. మరి అటువంటి నిన్ను ఆ నీటి బాప్తీసం నిన్ను రక్షిస్తుందా? రక్షించదు సరిగదా, మోసం చేస్తుంది. నేను బాప్తీసం పొందేశాను, నేను రక్షణ పడిపోయాను అని మోసంలో నువ్వు ఉంటున్నావు. రేపు పరలోక ద్వారం నీ కొరకు మూయబడుతుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వెవరో నాకు తెలియదు. అదలా మాట్లాడదు, నీవెవరో నాకు తెలియదు. 5 చెప్పాడు. 5కి 5 ఎలాంటాడు? వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ వారి హృదయంలో నూతన కార్యం జరపలా. ముందు 5 2 జరిగాయి. పునర్జన్మ సంబంధమైన స్నానం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ వారి హృదయంలో నూతనమైన క్రియ జరిగించాడు. అలాంటి వాళ్ళకి 5 కేవలం నీటి బాప్తీసం మాత్రమే, పునర్జన్మ సంబంధమైన స్నానం మాత్రమే తీసుకున్న వాళ్ళకి 5. 10 మంది అక్కడ ఉన్నారు కదా. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు అని చెప్పుకుంటాం మనం. ఎందుకు మీరెవరో నాకు తెలియదు అన్నాడు? వాళ్ళ దగ్గర అంతరం లేదా? అందులో ఒత్తి లేదా? వాళ్ళు ఏమి కనిపెట్టలేదు అక్కడ? అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. అయితే నిరంతరము అది కొనసాగలేదు. మొదటి 5 నిరంతరము కొనసాగింది, ప్రభు వచ్చేంత వరకు కొనసాగింది. ఆ వెలుగుతున్న దీపాలు కొనసాగింపు అంతే. ఆత్మీయ జీవిత కొనసాగింపే వెలుగుతున్నటువంటి దీపాలు సాదృశ్యంగా నిలబడతా ఉన్నాయి. మిగతా ఆరిపోయిన ఏంటి? ఆత్మీయ జీవితం కొనసాగింపు లేదు, కట్ అయిపోతుంది, ఆగిపోతుంది. అక్కడ నువ్వు నాకు రూపాయి ఇస్తాను అంతే. నన్ను తిడితే తిడతాను, కొడితే కొడతాను. నేను తక్కువ? ఆ రేంజ్లో ఉన్నావు అన్నమాట. ఆగిపోతుంది, అక్కడ ఆగిపోతుంది. కానీ కొనసాగేది ఆగిపోవట్లే. అది నిరంతరము క్రీస్తు ప్రభు యొక్క సహనాన్ని ధరించుకున్నటువంటి వారే, తిట్టినోళ్ళు తిట్టకుండా, కొట్టినోళ్ళు కొట్టకుండా, అవమానించకుండా వారికి ప్రేమను పంచుతేనే ముందుకు సాగిన జీవితాలు, వెలుగుతున్న దీపాలు కలిగిన 5 వాళ్ళని వెంటనే ఆనందంగా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఈ 5 మీరెవరో నాకు తెలియదు పండినాడు అంతే. పరిశుద్ధాత్ముడు నీలో ఆత్మీయమైనటువంటి మార్పు జరిగించకపోతే నువ్వు బుద్ధి లేని ఆ 5 కన్యకల్లో ఒక్కడు ఒకదాని అంతే. ఇంకెక్కడి నుంచి వచ్చింది అర్హత నీకు? బాప్తీసం పొందడం ఒక్కటి పరలోక రాజ్యానికి అర్హత కాదు. 2 ఉన్నాయి ఖచ్చితంగా. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అందరూ నీటి మూలంగా జన్మించడానికి ఆతృత పడుతున్నారు, ఆనందంగా వచ్చేస్తున్నారండి. బాప్తీసం తీసుకుంటాం. ఎందుకు నీకు అది? దానివల్ల ఏంటి నీ ప్రయోజనం? అంతకుముందు నీ ఆత్మ సిద్ధపడాలి కదా. నీటి మూలంగా తీసుకున్నటువంటి ఈ బాప్తీసాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైనటువంటి ఒక నిశ్చయత, ఏకాగ్రత, ఆసక్తి ముందు నీలో బలంగా ఉండాలి. అది లేనప్పుడు ఇది వృధా, దీనివల్ల ప్రయోజనం లేదు. పైగా ఇది నిన్ను మోసం చేస్తుంది.
మోసం చేస్తుంది. పౌలు గారు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేటప్పుడు ఇతరులు మనకి ఏం చేస్తున్నారు, మనం అలాగే చేస్తున్నామా, అది భిన్నంగా ఉన్నామా? అంతే. క్షమించు. అవతల నేను క్షమించలేదు, నువ్వు క్షమించు. అవతల నేను ప్రేమించలేదు, నువ్వు ప్రేమించు. వాళ్ళు క్షమించలేదు, నేను ఎందుకు క్షమించాలా? వాళ్ళు నన్ను ప్రేమించలేదు, నేను ఎందుకు ప్రేమించాలా? నా ఇంటికి కరెక్ట్గా టైంకి వాళ్ళు రాలేదు, నేను ఎందుకు వెళ్ళాలా? వాళ్ళు ఎప్పుడు వచ్చారు, నేను ఎప్పుడు వెళ్తాను. వాళ్ళు ఎలా చేశారు, నేను ఎలా చేస్తాను. ఏంటి తేడా నీకు వాళ్ళకి? ఏది నిన్ను బాధ పెట్టిందో అదే నువ్వు చేస్తున్నప్పుడు నీలో ఏది మార్పు? ఎలా మెచ్చుకోవాలి దేవుడు నిన్ను? ఎలా మెచ్చుకోవాలి? యేసు ప్రభు తను ప్రేమించే వాళ్ళని ప్రేమించాడా, ద్వేషించే వాళ్ళని ప్రేమించాడా? తను ప్రేమించే వారి కోసం ప్రార్థన చేశాడా, ద్వేషించే వారి కోసం ప్రార్థన చేశాడా? కదా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును, ఫిలిప్పీ 2:5. అది లేకపోతే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత నీకు లేదు. అది నీ లోపలికి వెళ్ళిన తర్వాత నిన్ను బాధ పెడుతుంది. మీలో అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనలు అయిపోతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. శిక్షావిధికి లోను కారు. చాలా కఠినంగా హెచ్చరిస్తున్నాడు పౌలు. నా మాటలు కాదు ఇవి, నేను చెప్పట్లేదు. పౌలు ఖండితంగా చెప్తున్నాడు. ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు? నీ నోటి మాట వల్ల, నీ క్రియ వల్ల నీ దేహానికి ఎందుకు నీ ఆత్మకు కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటావు? నీ సమర్పణ స్థిరంగా ఉండాలా, నువ్వు మొక్కుబడి స్థిరంగా ఉండాలా. నువ్వు ఒకటి చెప్పేసుకుని తర్వాత ఇంకోటి చేస్తే ఈ నోటి మాట వల్ల నీ దేహానికి శిక్ష ప్రసంగి చెప్తాడు. ప్రసంగి 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఈ నోటి మాట వల్ల ఒప్పుకుంటున్నావు, నీటి బాప్తిసం పొందేటప్పుడు చెప్తున్నావు, ఇక మీద నేను ఈ జన్మ విషయంలో చచ్చిపోతున్నాను, నూతనంగా జన్మిస్తాను, నాకే మరణించి తిరిగి లేచిన యేసు కొరకే బతుకుతాను, మందిర క్రమాలన్నింటిలో నేను పాలు పంపులు పొందుతాను అని ఈ మాట నోటితో చెప్తున్నావు. అక్కడ చెప్పి బాప్తిసం పొంది అందుకు విరుద్ధంగా నువ్వు ఇక్కడ నడుచుకున్నప్పుడు ఆ నోటి మాటే నీ ఒంటి మీదకి శిక్ష పట్టుకొస్తుందంట. అవసరమా అది? ఎందుకలా కదా? అంటే పాలు పంపులు పొందడానికి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఖచ్చితంగా భక్ష్యం గారు హెచ్చరించేవారంటే ఇలాగే, మీలో ఏదైనా దోషం ఉంటే, తప్పు ఉంటే. ఒకసారి ఆర్టీసీ వాళ్ళ గురించి చెప్పాడంటే ఆయన. ఆర్టీసీ వాళ్ళు చాలామంది ఆయన దగ్గరికి వచ్చేవారంట. చూడండి, మీ ఇంట్లో ఎన్ని ఆర్టీసీకి సంబంధించినటువంటి అవి ఏంటి సీట్లు ఉంటాయో, ఆర్టీసీకి సంబంధించినటువంటి కుర్చీలు ఉంటాయో చూడండి. ఆ బస్సుల్లో సీట్లు, దాని మీద రిక్షన్ సీట్లు, ఇలాంటివన్నీ కుషన్ సీట్లు ఆర్టీసీ వాళ్ళ ఇళ్లలోకి వచ్చేస్తాయి. అంటే కండెమ్డ్ అయినవి పక్కన పెడతారు కదా, వీళ్ళు తెచ్చేసుకుంటారు. అలాంటివి ప్రసంగం చేశారంట భక్ష్యం గారు సార్. అలా చేస్తే సగం మంది బలలో పాలు పొందలేదంట. ఆ తదుపరి వారం పాలు పొందడానికి అక్కడ పాడుబడి నెయ్యి ఒకటి ఉంటే దాని నిండా కుర్చీలు, ఆ సీట్లు అవన్నీ పట్టుకొచ్చి పారేశారంట. పారేసేసి దిద్దుకుని అప్పుడు వచ్చారంటే బలలో పాలు పంపులు పొందడానికి. ధన్యులు కదా. మనం చేయాల్సింది అదే. ఏది కాదని దేవుడు చెప్తున్నాడో దాన్ని నువ్వు వదిలించుకోవాలి, దాన్ని తీసేసుకోవాలి. దాన్నే నీతో దాచిపెట్టుకుంటే, నువ్వు అలాగే కలిగి ఉండి వదిలి పాలు పంపులు పొందితే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అది చాలా భయంకరం. విషంతో సమానం. విషం చంపుద్ది, ఇది ఆత్మీయంగా నేను చంపుద్ది. మోసం చేస్తున్నావు, మోసంలో పడిపోతున్నావు అంతే కదా. ఒకసారి మన హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని తగిన యోగ్యతతో పాలు పంపులు పొందాలి. బాప్తిసం ఈ బలలో పాలు పొందేవాళ్ళు ఖచ్చితంగా, నాయనా నా కోసం నువ్వు సిలువనెక్కావు, నా స్థానంలో నువ్వు చచ్చిపోయావు, నువ్వు చనిపోయి తిరిగి లేవడం ద్వారానే నాకు విడుదల ఇచ్చావు, నన్ను నీ బిడ్డల్లో చేర్చుకున్నావు, ఇదిగో నా హృదయం పూర్వకమైన ఆరాధన అని చెప్పాలి. ఆరాధన చేయకుండా కూడా బలలో పాలు పంపులు పొందకూడదు. అది విస్తరించి చేయక్కర్లేదు. 2 మాటలు మనం చెప్పాడు. సామెల ఆనంద్ కుమార్, నీ బాంఛను కాలుమొక్తా అన్నాడు, అంతకేం లేదు. నీ బాంఛను కాలుమొక్తా అన్నాడు, అంతకేం లేదు. నీ బానిసను నీ కాళ్ళకు మొక్కుతాను, అందుకంటే ఏం కావాలి? దేవుడికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో హృదయంలో. ఆరాధన అంటే అదే. ఇంతసేపు నేర్చుకున్న మాటలు చెప్పడం కాదు,
లేదా ఎక్కడెక్కడో కొటేషన్లు తీసుకొచ్చి చెప్పడం కాదు, అవసరమేం లేదు. నువ్వు నేర్చుకునే దేవుడు తెలీదా? నువ్వు అప్పచెప్పాలి ఆయనకి. చాలామంది అలా కొటేషన్లు చెప్తే చాలా గొప్ప పాదం చేసినట్టు అనుకుంటారు. అక్కర్లేదు. నీ హృదయంలో నుంచి చాలా స్పష్టంగా స్వచ్ఛమైనటువంటి భక్తితో కూడుకున్న మాట ప్రభువుకు చెప్పు. తెలంగాణ అమ్మాయి మా ఆరాధించడానికి రాదు, తనకి నీ బాంఛన్ కాలు మొక్త అన్నదంట. చాలు, సరిపోయింది. హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. కావలసింది కూడా అదే. కాబట్టి క్లుప్తంగా విస్తరించి చెప్పక్కర్లేదు, ఒక్క 2 మాటలు చెప్పండి. ఆరాధన చేసి బలలో పాలు పంపులు పొందండి. అది చేయటం లేదు చాలామంది. ఈరోజు చూడండి, ఎంతమంది బలలో పాలు పొందేవాళ్ళు కూడా ఇవాళ మందిరానికి రాలా. కారణం పెళ్ళిళ్ళు, ముహూర్తాలు. ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? నువ్వే కనుక ఖచ్చితంగా వారి పెళ్ళికి నువ్వు రావాలి అనుకుంటే ఆదివారం పెట్టరాళ్ళు పెట్టారు అంటే నువ్వు వస్తాయంటే రాకపోతే ఎంత అనుకుంటున్నారు. అలాంటి నువ్వేమి ఇవ్వాలి? నీ అవసరత వాళ్ళకు ఉంది అనుకుంటే ఆదివారం పెడితే వాళ్ళు రారా, కాబట్టి ఆదివారం వద్దు అని ఇంకో రోజు పెట్టుకుంటారు. గృహప్రవేశమైనా, ఇంకో పెళ్ళైనా, ఇంకో కార్యక్రమం అయినా పెట్టారు అంటే అర్థం ఏంటి? నీ అవసరత లేదనే కదా. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్. వట్టిదే ఆడ వచ్చేస్తాడా, ఆదివారం వాడ ఎప్పుడు ఎట్టినా వచ్చేస్తాడు, ఊరిని వెళ్తాడంతే, వచ్చేస్తాడా అని నమ్మకమా నీ మీద? ఎందుకు పెట్టారు? ఎందుకు బలలో పాలు పొందేవాళ్ళు ఎంతమంది ఈ రోజున మందిరానికి రాకుండా ఉన్నారు? ఆయన దేహంలో రక్తంలో పాలు పొందేవాళ్ళు ఎలా మానేస్తారు? ఇది ఆజ్ఞ కదా. దీనివల్ల కూడా ఇబ్బందే మనిషికి, దీనివల్ల కూడా ఇబ్బందే. మరి వేరే గ్రామం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికైనా ఆరాధనకి వెళ్ళి అక్కడైనా బలలో పాలు పంపులు పొందాలి. పోగొట్టుకోకూడదు, మానేయకూడదు. తప్పనిసరి అయింది, దేవుని క్షమాపణ చెప్పుకొని ఆయన అక్కడ నీ సన్నిధిలో నేను ఉండాలి, కానీ తప్పనిసరి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అది. అంతేగాని మొత్తానికే వదిలేసి వెళ్ళిపోతే దొరికిందిరా బాబు, ఆదివారం బలి తప్పుకుంటాకి బలి దొరికింది కారణం మనకి, రోజు ఆదివారం మందిరానికి చచ్చిపోతున్నాం అనుకుంటున్నారా? లేకపోతే ఆసక్తి ఉంటుందా? దేవుడు మెచ్చుతాడా ఇటువంటి వాటిని? ఎలా? మేలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, మన అవసరాలు తీరాలి, బలహీనతలు పోవాలి. కానీ ఆయన ఆజ్ఞను మాత్రం మనం పట్టించుకోము, తీసేవతల వారేస్తాం. ఎలా చేయాలి? నీకైనా ఏ రకంగా చేయాలి? దీన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఎంత ప్రాధాన్యత మనకి ఇస్తున్నాం కదా. మేము వెళ్ళాం శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత వెళ్ళాం సీతారాంపురం. మళ్ళీ శనివారం ప్రార్థనకి వచ్చేసాం కదా. ఆ రాత్రి అలాగే మళ్ళీ మీద ఉన్నట్టు ఉన్నాం. తెల్లారిసరికి వచ్చేసాం. ఎందుకు వచ్చేసాం? తాళాలు ఇచ్చేసి అమ్మ 4 కూర్చుని ప్రార్థన చేసుకోండి అని పొద్దున్న రావచ్చు కదా. ఎందుకు వచ్చేసాం? దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు, దాన్ని నెరవేర్చాలి అంతే. అందుకొరకు ఈ లోక సంబంధం ఏదైనా సరే వదిలేస్తాం, అక్కర్లేదు. దేవుని ఆజ్ఞ నెరవేర్చడం ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయనే మన మార్గదర్శకుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే పరలోక రాజ్యంలో మనకి ప్రవేశాన్ని కల్పించేవాడు. అదే మనం కోరుకునేదైతే ఆయనే వెంబడిస్తామంట. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. అయినా ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారే మిమ్మల్ని చూపిస్తూ గానపరుస్తున్నాం. ఆత్మ సంబంధులు కాకుండా మీ దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి మాకు అస్సలు అర్హత లేదు. కేవలం శరీర సంబంధులుగానే ఉండి మీ దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేవారు మీ ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అర్హత లేకుండా పాలు పొందుతూ ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు నాయన ఈ వాక్కును బట్టి తమను తాము దిద్దుకుని తగిన అర్హతతో పాలు పొందేలా సహాయం చేయండి. ఆయన పాపపు శిక్ష మాది, అది మరణం. అటువంటి మమ్మల్ని మీరంతా ప్రేమించి మా స్థానంలో కలువరి శిలువ బలిపేట మీద మిమ్మల్ని మీరు బలిగా పెట్టుకోవడం ద్వారా మాకిచ్చిన రక్షణ నిమిత్తమై మిమ్మల్ని ఆరాధించాల్సినటువంటి వారంగా ఉన్నాం. మా ప్రియులు ఆరాధించబోతున్నారు. ఆత్మ సంబంధమైన వాక్కులు వారికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.